హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు కథ పేరు కపాల రాక్షసి. రచయిత మధుబాల గారు. కోసల రాజ్యం కళాకాంతులతో శోభిల్లుతోంది. ఆ రాజ్య పురప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో తొలతూగేవారు. రాజ్యం సుభిక్షంగా ఉంది అనటానికి ఇదే తార్కాణం. ఆ రాజ్య మహారాజు నందనుడు రాజ్యపాలనలో తనకు తానే సాటి అనిపించుకున్న దిట్ట. మహారాణి మల్లికాదేవి ఎప్పుడూ సంతోషంగా భర్తకు చేదోడు వాదోడుగా ఉండేది. వీరికి పుత్ర సంతానం లేదు. కోసల రాజ్య సమీపాన గురుకులం ఒకటి ఉండేది. దాన్ని శాంతన మహర్షుల వారు నడుపుతూ ఉండేవారు. ఎందరో రాకుమారులు ఇంకా ఇతరులు శాంతన మహర్షి గురుకులంలో విద్యనభ్యసిస్తూ ఉండేవారు. అనుకోకుండా ఈ రాజ్యానికి ఒక యోగీశ్వరుడు వచ్చాడు. 4 వీధుల కూడలిలో చిన్న పర్ణశాల నిర్మించుకొని అక్కడే తన స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. ఎందరో ప్రముఖులు ఆ యోగీశ్వరుని దర్శిస్తున్నారు. మరికొందరు తమ నివాసానికి పిలిపించుకునేవారు. అలా అలా ఆ యోగీశ్వరుడి ఖ్యాతి వాడవాడలా దావానలంలా వ్యాపించిపోయింది. కొందరు యోగీశ్వరుణ్ణి దేవుడు అన్నారు. మరికొందరు దేవుడే ఆ రూపంలో వచ్చాడు అన్నారు. మొత్తం మీద యోగీశ్వరుడంటే ఆ రాజ్యంలోని ప్రజలందరికీ మంచి నమ్మకం ఏర్పడింది. ఆ యోగీశ్వరుని వల్ల చాలామందికి మంచి జరుగుతున్నదని, ఆయన చేయి వేస్తేనే ఎటువంటి రోగాలైనా ఇట్టే మాయమైపోతున్నాయని ప్రజలు, పురప్రముఖులు ఇలా రకరకాలుగా యోగీశ్వరుని గురించి ప్రజలు మంచిగా చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా యోగీశ్వరునికి కోసల రాజ్యంలో మంచి పేరొచ్చింది. యోగీశ్వరుల వారు ఏం చెబితే అది వేదవాక్కు. ఆయన మంచిగా చెప్పినా చెడుగా చెప్పినా మంచిగానే తీసుకుంటున్నారు. అది ఒకసారి మంచి జరిగినందువల్ల ఆ పుర ప్రజలకు మంచి నమ్మకం, గురి ఏర్పడినాయి. యోగీశ్వరుల వారు కూడా అశ్రద్ధ చేయకుండా అందర్నీ సమానంగా చూసేవారు. ఈ యోగీశ్వరుని గొప్పతనం మహారాజు దాకా వ్యాపించడంతో భార్య సమేతంగా ఆ యోగీశ్వరుని నివాసానికి ఏతెంచాడు. మహారాజు ఆగమనానికి ఆనందించిన ఆ యోగీశ్వరుడు వారిని ఉచిత రీతిన సత్కరించాడు. అందుకు మహారాజు నందనుడు ఉప్పొంగిపోలేదు. మహారాజునని గర్వం చూపించకుండా ఒక సామాన్య మానవుడిలాగే యోగీశ్వరుల వారిని కలుసుకున్నాడు. యోగీశ్వరుడు లేచి మహారాజును కూర్చోమని ఆసనం చూపించాడు. మహారాజా, తమరి రాకతో మా పర్ణశాల పావనమైంది. తమరు వచ్చిన పని సెలవీయండి మహాత్మా అన్నాడు యోగీశ్వరుడు. ఏమీ లేదు, ప్రజలంతా మీ గురించి చాలా గొప్పగా చెబుతూ ఉంటే ఒకసారి చూసిపోదామని వచ్చాను అన్నాడు మహారాజు. అదేమిటి మహారాజా, ఏదో ఇటు వచ్చాను. నన్ను, నా మాటల్ని నమ్మకంతో ప్రజలంతా నాకు బ్రహ్మరథం పడుతున్నారు గాని ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు అన్నాడు యోగి. అలా అనకండి యోగీంద్ర, నిప్పులేనిదే పొగరాదు. ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారంటే వాళ్ళకి ఏదో లాభం కనిపించి ఉంటుంది. మా ధర్మపత్ని మిమ్మల్ని చూడాలని వచ్చింది అన్నాడు. అదేమంత పని మహారాజా, కాకితో కబురు చేస్తే నేనే వచ్చి మీ ముందు వాలేవాడిని. అదీ కాక ఎన్నో దేశాలు తిరిగిన నేను ఈ నగరాన్ని చూడగానే ఇక్కడే ఉండబుద్ధి వేసింది. రాజ్యం చాలా సుభిక్షంగా ఉండి నాకు ఎంతో ముచ్చటగా ఉంది. అందుకే ఇక్కడ ఉండిపోవాలని తీర్మానించుకున్నాను. త్వరలోనే తమరి దర్శన భాగ్యం చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు ముని. ఆ మాటలకు మహారాజుకు ఎంతో ఆనందమైంది. మహారాజు భార్య వంక తిరిగి సైగ చేసిన వెంటనే మహారాణి మల్లికాదేవి యోగేశ్వరుల వారికి నమస్కరించి పిల్లలు లేరన్న తమ దిగులును వెల్లడించింది. తమకు ఇప్పటికైనా పిల్లలు కలగకపోతే పైలోకాలలో ముక్తి దొరకదని వ్యధగా పలికింది. యోగీశ్వరుల వారికి వివరంగా అర్థమైంది. మహారాణి బాధ వెనువంటనే జగన్మాతను పూజించి ఏవో మంత్రాలు చదివాడు. మరుక్షణమే ఆ మాత కాళ్ళ వద్ద నుంచి ఒక పొట్లం తీసి మహారాణికి అందించాడు. మహారాణి ఆ పొట్లాన్ని తీసుకుని కళ్ళకద్దుకుంది. ఈ విభూదిని పాలల్లో కలుపుకొని త్రాగండి అని చెప్పాడు యోగి. మరుక్షణమే అందుకున్న ఆ పొట్లాన్ని భద్రపరుచుకొని భర్తతో కలిసి రాజమందిరానికి వెళ్ళిపోయింది మల్లికాదేవి.
ఆ రాత్రి నిద్రించే సమయంలో పాలల్లో ఆ పొట్లాన్ని కలుపుకొని త్రాగేసి పడుకుంది మహారాణి. అది ఒక భయంకరమైన గుహ. అందులో ఒక మాంత్రికుడు దేవి ఉపాసన చేస్తున్నాడు. ఆ మాంత్రికుడికి కపాల మాంత్రికుడిగా ప్రసిద్ధికెక్కాలనే ఆశయం ఉంది. అందుకు దేవి ఉపాసన చేసి 100 మందిని చంపి వారి కపాలాలను దేవి ముందు పెట్టాలి. అప్పుడు ఆ మాంత్రికుడు కపాల మాంత్రికుడిగా ప్రసిద్ధికెక్కుతాడు. 10 మందితో అలా అనిపించుకోగలుగుతాడు. అప్పుడు ఈ భూమండలాలు 14 లోకాలు తన హస్తగతమై తన ఏలుబడిలోకి వస్తాయి. అప్పుడు చాలామంది ప్రముఖులు తన పాదాక్రాంతమవుతారు. అదే మాంత్రికుడు ఆశయం. అది నెరవేరటం అంత తేలికైన పని కాదు. అందుకే ఎన్నో వ్యయ ప్రయాసాలకొచ్చి శ్రమిస్తున్నాడు ఆ మాంత్రికుడు. 100 మంది కపాలాలలో ఒక స్త్రీ కపాలం ఉండాలి. అదైనా కపాల రాక్షసిగా పేరు పొందిందై ఉండి తీరాలి. అప్పుడే ఆ మాంత్రికుడి ఆశయం నెరవేరుతుంది. ఈ విషయం తనకు తెలుసు. అయినా పోరాటం తప్పదు. తనకు అష్ట ఐశ్వర్యాలు రావాలంటే తప్పదు, మరి పోరాడక తప్పదు. ఒక శుభముహూర్తాన మహారాణి మల్లికాదేవి 12 పుత్రుణ్ణి ప్రసవించింది. ఆ బాలుని అందచందాలకి ఆ రాజదంపతులే కాదు, మంత్రులు ప్రజలు సైతం పరవశించిపోయారు. మహారాజు అయితే రాజ్యమంతటా బ్రహ్మాండమైన వేడుకలు జరిపించాడు. ఆనాడు ఆ రాజ్యమే ఎంతో ఆనందంగా ఉంది. మహర్షుల వారిని దర్బారుకు ఆహ్వానించారు రాజదంపతులు. ఆయన ఆ కుర్రవాడి జన్మ నక్షత్రము తిథి చూసి గతుక్కుమన్నాడు. ఎందుకంటే తన చావు ఆ కుర్రవాడి చేతిలో ఉంది కనుక ముందు నుంచి చాలా జాగ్రత్తగా మసలుకోవాలి అనుకున్నాడు మహర్షి. ఆ కుర్రవాణ్ణి ఎలాగైనా మట్టుబెట్టాలని ఇప్పటి నుంచే పథకాలు మొదలుపెట్టాడు. ఆ విషయం మహారాజు గుర్తించాడు. మహర్షి మాటలు చేతలు కొంచెం తేడాగా ఉన్నాయి. అది గమనించిన మహారాజు ఎందుకైనా మంచిదని కుమారునికి విలువిద్యలు మంత్రతంత్ర విద్యలు శాంతముని వద్ద నేర్పించాలనుకొని కుర్రవాడికి సత్యవర్మ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు మహారాజు నందనుడు. కాలు క్రింద పెడితేనే కందిపోతాడేమోనన్నంత సుకుమారంగా పెంచుతున్నాడు మహారాజు. కాలచక్రం గిర్రున తిరిగింది. సత్యవర్మ పెద్దవాడు అవుతున్నాడు. గురుకులానికి పంపించాడు మహారాజు సత్యవర్మని. గురుకులంలో ఉన్న అందరికంటే చాలా చురుకుగా హుషారుగా ఉండేవాడు సత్యవర్మ. శాంతన మహర్షి సత్యవర్మకు ఎంతో శ్రద్ధగా విలువిద్యలు తంత్రమంత్ర విద్యలు నేర్పుతున్నాడు. మహామంత్రి విశ్వకేతుకి సత్యవర్మ అంటే ఎంతో ఇష్టం. కారణమేమిటంటే లేక లేక కలిగిన వరప్రసాదమని అతని భావన. ఒకసారి విశ్వకేతు కోసల రాజ్యం నుంచి సింహపురికి గుర్రం మీద వెళుతూ అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రమించాడు, ఆయాసం తీర్చుకుందామని. బాగా అలసి ఉండటం మూలాన చటుక్కున నిద్ర పట్టేసింది. చాలాసేపు నిద్రించిన మీదట మెలకువ వచ్చి లేచి కూర్చున్నాడు. విశ్వకేతు తినటానికి ఆహార పదార్థాలు తెచ్చుకున్నాడు. ఆయన నిద్రపోతున్న సమయంలో ఆ దారిన వెళుతున్న పార్వతీ పరమేశ్వరులు ఆహారం వాసన గ్రహించారు. పార్వతీ వచ్చి చూడగా మంచి ఆహారం ఉన్నది. ఆకలిగొన్నవారు ఆ ఆహారాన్ని తినేశారు. నాథా, అతని ఆహారం మనం తినేశాం కదా, మరి అతను నిద్రలేచి ఆహారం లేకపోవటం చూసి నిరాశపడడా అంది పార్వతి. ఆ ఆలోచన ముందుండాలి, ఇప్పుడు ఆలోచించి ఏం లాభం అని కసురుకున్నాడు పరమేశ్వరుడు. అయినా పాపం నిజంగా అతను లేచి చూస్తే ఇబ్బందే అవుతుంది అనుకున్నాడు మళ్ళీ. ఏదో మంత్రోచ్చారణ చేసి ఒక పులిని సృష్టించి ఆహారం ఉండవలసిన చోటులో పులిని పెట్టి ఆ తర్వాత పార్వతీ పరమేశ్వరులు తమ దారిన తాము వాళ్ళు వెళ్ళిపోయారు. కొంతసేపటికి విశ్వకేతు లేచి కూర్చోగానే విపరీతమైన ఆకలి వేసింది. గబగబా వెళ్ళి చెరువులో ముఖము కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చాడు విశ్వకేతు. ఆతృతగా ఆహారం ఉన్న మూటను విప్పబోతే అందులో నుంచి ఒక పులిపిల్ల బయటకు దూకింది. మహామంత్రి విశ్వకేతు భయపడ్డాడు. మహామంత్రి, భయపడకు, నేను నిన్ను కాపాడాలని వచ్చాను. పార్వతీ పరమేశ్వరులు నన్ను సృష్టించారు. నీవు దాచుకున్న ఆహారాన్ని వాళ్ళు తినేశారు.
నేను నీకు చాలా ముఖ్యమైన విషయాలు చెప్పాలి. నేను చెప్పిన ప్రతి విషయము నీవు బాగా విని ఆచరించాలి తప్ప మరొకరికి ఆ విషయం నువ్వు చెబితే నువ్వు తల పగిలి చస్తావు. నేను చెప్పబోయే విషయం చాలా జాగ్రత్తగా విను. మన మహారాజు గారి ఏకైక సంతానమైన సత్యవర్మ వల్ల కపాల మాంత్రికుడు కావాలనుకున్న ఒక మాంత్రికుడి చావు ఉంది. ఆ విషయం మాంత్రికుడికి తెలిసిపోయింది కనుక మనం చాలా అప్రమత్తగా ఉండి తీరాలి. అంతేగాని ఈ విషయాలు నువ్వు రాజుగారికి చెబితే నువ్వు వెంటనే తల పగిలి చచ్చిపోతావు. రాకుమారుడికి రాబోయే ప్రమాదాన్ని నేను ముందుగానే నీకు హెచ్చరిక చేస్తాను. దాన్ని నువ్వు ఎవ్వరికీ చెప్పకుండా సత్యవర్మను కాపాడు అంతే. అంతేకాని నీ ప్రాణాలకు ముప్పు తెచ్చుకోకు. ఇకపోతే నేను ఎప్పుడూ నీ పరిసర ప్రాంతంలోనే ఉంటాను. ఎవరైనా నిన్ను అడిగితే నన్ను నీ పెంపుడు జంతువుగా చెప్పు. ఆ విధంగా నీకు నేను సహాయపడతాను అని చెప్పింది పులి. పులికి కొన్ని మాయ మంత్రాలు తెలుసు. పరకాయ ప్రవేశము, కామరూప విద్య కూడా క్షుణ్ణంగా తెలుసు. మరి నాకు ఆహారం సంగతేమిటి అని అడిగాడు మహామంత్రి. ఇప్పుడు తినటానికి ఆహారం దొరకటం కష్టం, కానీ ప్రస్తుతానికి 2 మామిడికాయలు తింటావా అని అడిగింది పులి. ఓ తింటాను అన్నాడు మహామంత్రి విశ్వకేతు. పులి మనిషిగా మారి 2 కాయలు కోసుకున్నాక మళ్ళీ పులిగా మారిపోయి మంత్రి వద్దకు వచ్చింది పులి. మహామంత్రి తృప్తికరంగా మామిడి పళ్లను ఆరగించాడు. ఎవరా మాంత్రికుడు అని అడిగాడు మహామంత్రి విశ్వకేతు. ఉన్నాడు, దేవి ఉపాసన చేస్తున్నాడు. 100 మందిని చంపి కపాలాలను దేవి ముందు పెడితే తనను కపాల మాంత్రికుడిగా గుర్తింపు వస్తుంది. వారిలో ఒకరు స్త్రీ కపాల రాక్షసి అయి ఉండాలి. దానికోసం గాలిస్తున్నాడు. అలా చేసినందువల్ల దేవి అతని వశమవుతుంది. భూమండలాలు అతనికి వశమవుతాయి. అతడు ఆడింది పాట పాడింది పాటగా గడిచిపోతుంది. ఇది ఇలా ఉండగా మన రాకుమారుడితో ఆ మాంత్రికుడు చావబడతాడు. రాకుమారుడి జన్మ నక్షత్రం తిథిని బట్టి చూస్తే అలా ఉంది కనుక మాంత్రికుడు ఎంతో అప్రమత్తతగా ఉండి మన రాకుమారుణ్ణి మాయం చేయటమో చంపటమో చేస్తాడు. పార్వతీ పరమేశ్వరుల ఆజ్ఞ మేరకు నేను నీకు సాయం చేయదలిచాను అని చెప్పటం ముగించింది పులి. పులి, మహామంత్రి ఇద్దరూ కలిసి రాజుగారి ఆస్థానానికి వెళ్లారు. పులిని చూసి అందరూ భయపడ్డారు, కానీ తర్వాత చెప్పగా శాంతించారు. గుర్రం మీద బయలుదేరి చాలా దూరం ప్రయాణించింది. యువతిగా ప్రయాణం చేస్తే బాగుండదని మగదుస్తుల్లో బయలుదేరింది కల్పవల్లి. ఎవరైనా చూసినా రాకుమారుడు అని అనుకుంటారు. అదే కల్పవల్లి ప్రయత్నం, ఆశయం కూడా. బయలుదేరి కొండలు, గుట్టలు, మిట్టలు దాటుకొని ఎక్కడికో వెళ్ళిపోతున్నది. గమ్యం లేదు. ఎక్కడికెళ్లాలో కల్పవల్లికి తెలియదు. ఆయాసం వల్ల, ప్రయాణం బడలిక వల్ల గుర్రాన్ని ఆపి ఒక చెట్టు క్రింద కల్పవల్లి విశ్రమించింది. బడలిక వల్ల పడుకోగానే నిద్ర పట్టేసింది. చాలాసేపటి వరకు లేవలేదు. కొంతసేపు అయిన తర్వాత చూస్తే తన పక్కన నేల మీద ఒక చిన్న బుడతడు పడుకొని ఉన్నాడు. వాడిని ఆశ్చర్యంగా చూసింది కల్పవల్లి. ఆ బుడతడు పడుకున్న తీరు చూస్తుంటే కల్పవల్లికి ముచ్చటగా ఉంది. వాడిని ఎలాగైనా తనతో తీసుకువెళ్లాలని అనుకున్నది. కానీ ఎలా? వాడు మంచి నిద్రలో ఉన్నట్టున్నాడు. వాడు లేచాక చూడవచ్చు కదా అనుకుని కల్పవల్లి పడుకునే విశ్రాంతి తీసుకుంటూ ఆ బుడతడి వంకే చూస్తున్నది. ఇంతలో బుడతడు అటూ ఇటూ కదులుతూ లేచాడు. కళ్ళు తెరవగానే ఎదురుగా కల్పవల్లి కనిపించింది. దిగ్గున లేచి కూర్చున్నాడు. కల్పవల్లి ముచ్చటగా వచ్చి, ఎవరు బాబు నువ్వు అని అడిగింది లాలనగా. ఏయ్, మర్యాదగా మాట్లాడు. నేనెవరనుకుంటున్నావు? నేను మకుటం లేని మహారాజుని. ఎన్నో దేశాల్ని జయించాను. ఎందరో వీరుల్ని హతమార్చాను. కొంచెం మర్యాదగా మాట్లాడితే మంచిది అన్నాడు బుడతడు. బుడతడు ఎలా మాట్లాడినా వాడు ముద్దొస్తున్నాడు. అదొక రకం పిచ్చి అనుకుంది కల్పవల్లి. ఇంకా ఏమిటి విశేషాలు మహారాజు గారు అని అడిగింది కల్పవల్లి. హహహ, అలాగన్నా బాగుంది. ఇంతకాలానికి నా నిజస్వరూపం గ్రహించగలిగావన్నమాట. నా విషయం ఏమిటంటే నేను వివాహం చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చేశాను.
కానీ నాకు సరి అయిన జోడు బుడితి ఇంకా దొరకలేదు. అందువల్ల దేశాలు, రాజ్యాలు, నగరాలు వెతుక్కుంటూ ఇలా వస్తున్నాను అన్నాడు బుడతడు. దాంతో కల్పవల్లికి చటుక్కున ఒక ఆలోచన వచ్చింది. దాన్ని ఆచరణలో పెట్టాలి అని అనుకున్నది. మహారాజు గారు, తమరి పేరేమిటండి అంది కల్పవల్లి కొంచెం సంశయము, అనుమానాస్పదంగానే. ఎందుకంటే బుడతడు ఏమన్నా ఊరుకోవటం లేదు. అందువల్ల అలా భయపడుతూ అడిగింది కల్పవల్లి. నా పేరు బుడతరాజు. నా రాజ్యానికి నేనే రాజును. రాణి లేక ఇలా వచ్చాను. నేను బుడతరాజును కనుక నాకు బుడితి రాణి కావాలి. అది దొరకగానే నా రాజ్యానికి వెళ్ళిపోతాను అన్నాడు బుడతరాజు. అయితే సరే, నాతో రా. నాతో వస్తే మా రాజ్యంలో బుడతరాజులు ఉన్నారు, బుడితి రాణులు ఉన్నారు. ఎవరో ఒకరిని చూసి పెళ్లి చేసుకుందువు గాని అని చెప్పింది కల్పవల్లి. బుడతరాజు ఎగిరి గంతేశాడు కల్పవల్లి అలా అనగానే. ఓ తప్పకుండా, నీ కూడా వస్తాను. అయితే ఒక షరతు, నా వివాహం అయిన వెంటనే తిరిగి మా రాజ్యం వెళ్ళిపోతాను. అందుకు ఇష్టమేనా అని అడిగాడు బుడతరాజు. సరే, అలాగే చేద్దాం. కానీ నాదొక షరతు. నేను ఇప్పుడు మా రాజ్యం వెళ్ళటం లేదు. నేను మా రాజ్యం నుంచే దేశాటనకై బయలుదేరాను. దేశాటన పూర్తి చేసుకుని తిరిగి వెళ్ళిపోతాను. అప్పటి వరకు నాతోనే ఉంటావా, లేకపోతే ఇప్పుడే ఈ క్షణంలోనే వెళ్ళిపోతావా అని అడిగింది కల్పవల్లి. బుడతరాజు ఆలోచనలో పడ్డాడు. ఎందుకంటే వాళ్ళ రాజ్యంలో బుడితి ఉందని రాకుమారి చెబుతుంది కాబట్టి తను వెంటనే ఉండి తనకు దేశాటనలో సాయపడితే ఇంకా కృతజ్ఞత ఎక్కువ ఉంటుంది అని అనుకొని నేను మీతోనే ఉంటాను అన్నాడు బుడతరాజు. ఇద్దరం కలిసి ఎక్కడికి వెళ్దాం అని అడిగింది కల్పవల్లి. మీరెవరు, మీ పేరేమిటి అని అడిగాడు బుడతరాజు. నా పేరు కల్పవల్లి. నేను సింహపురి మహారాజైన విజయసింహుల వారి ఏకైక పుత్రికను. అందుకే నేను ఆడింది ఆట, పాడింది పాటగా సాగిపోతోంది. అందుకే అన్ని రకాల విద్యలు నేర్చుకుని దేశాటనకై బయలుదేరాను అంది కల్పవల్లి. బుడతరాజు గుర్రం మీద కూర్చొని ఉన్నా అస్సలు బరువే లేడు. ఎంతో తేలిగ్గా ఉంది. అసలు మనిషి గుర్రం మీద ఉన్నట్టే అనిపించలేదు రాకుమారి కల్పవల్లికి. అందుకే అలుపు సలుపు లేకుండా ప్రయాణం కొనసాగుతుంది. అలా ఎంత దూరం ప్రయాణం చేశారో వారికే తెలియలేదు. వారు అలా తిరిగి తిరిగి రాత్రయ్యేసరికి ఒక సత్రం చేరుకున్నారు. ఈ రాత్రికి ఇక్కడ బస చేసి రేపు ఉదయమే వెళ్దామనుకున్నారు. ఇద్దరూ కూడబలుకొని సరేనంటే సరే అనుకున్నారు. ఆ రాత్రి అక్కడ బస చేశారన్న మాటే కానీ ఎవరికీ నిద్ర రావటం లేదు. ఆ సత్రంలోనే ఇంకా కొందరు బాటసార్లు బస చేశారు. వాళ్లకు నిద్ర రాకపోయినా పడుకునే ఉన్నారు. బాటసార్లు పడుకునే మాట్లాడుకుంటున్నారు. అక్కడికి సమీపంలో కౌసంబీ నగరం ఉంది. దానికి మహారాజు ధనపాలుడు. ఆయన అంటే ప్రజలకు ఎనలేని అభిమానం. ప్రజలను కన్నబిడ్డల్లా చూసేవాడట ధనపాల మహారాజు. ఆయన గురించి బాటసార్లు మాట్లాడటం మొదలుపెట్టుకున్నారు. పాపం మహారాజు ధనపాలునికి ఎన్ని అష్టైశ్వర్యాలున్నా ప్రాణానికి సుఖం లేదు అన్నాడు ఒక బాటసారి. ఎందువల్ల, ఆయనకేంరా మహారాజు అన్నాడు మరో బాటసారి. అలా అని మనం అనుకుంటాం కానీ వాళ్లకుండే సమస్యలు వాళ్లకున్నాయి అన్నాడు బాటసారి. ఇవన్నీ వింటుంటే కల్పవల్లికి బుడతరాజుకి ఏమీ అర్థం కాలేదు. సరే, దానికోసం కాలం వృధా చేయటం ఇష్టం లేక తినబోతూ రుచులడగటం ఎందుకని ఆ రాత్రి ఆ సత్రంలోనే నిద్రపోయారు కల్పవల్లి బుడతరాజులు. పడుకోగానే కల్పవల్లికి నిద్ర పట్టేసింది. కానీ బుడతరాజుకు నిద్ర పట్టడం లేదు. కారణం అతనికి తెలియలేదు. బుడతరాజు నిద్రపోకుండా బాటసార్ల సంభాషణ సారాంశం వినాలని కుతూహలపడ్డాడు. అయినా బాటసార్లు నెమ్మదిగా మాట్లాడుకుంటూనే ఉన్నారు. నెమ్మదిగా నిద్రపోతూ మాట్లాడుకుంటున్నారు. ఎంత ప్రయత్నించినా ఆ మాటల్లోని సారాంశం బుడతరాజుకి అర్థం కాలేదు. అలా వింటున్న బుడతరాజుకు తనకు తెలియకుండానే నిద్ర వచ్చేసింది. కాలచక్రం గిర్రున తిరిగింది. సత్యవర్మ సకల విద్యా పారంగతుడు అయ్యాడు. గురువుగారి అయిన శాంతన మహర్షి అంటే
ఎంతో భక్తి ప్రవృత్తులు ఉన్నాయి. సత్యవర్మను చూడగానే చాలా గంభీరంగా ముద్దుగా ఉన్నాడు. మంత్రి విశ్వకేతు పులి చెప్పిన విషయం విని హతాశుడైపోయాడు. మాంత్రికుడు ఎలాగైనా రాకుమారుడిని మట్టుపెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మాంత్రికుడు ఒక యువతి రూపంలో రాకుమారుడి వద్దకు రావాలని ప్రయత్నించాడు. ఆ విషయం పులికి తెలిసిపోయింది. వెనువెంటనే మంత్రి విశ్వకేతుకు తెలియచేసింది. మహామాంత్రికుడు ఒక యువతి వేషంలో రాకుమారుడు సత్యవర్మ వద్దకు వస్తున్నాడు, జాగ్రత్త అని చెప్పింది. దాంతో మంత్రి విశ్వకేతుకు హడలు పుట్టింది. ఆనాడు అంతా విశ్వకేతు రాకుమారుని అనుసరిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఏ ఉద్యానవనంలోనో కలుసుకొని యువతిలా వస్తే యువకుడైనా ఎవరు మాత్రం ఊరికే ఉండగలరు? మాటలు కలుస్తాయి. అలా అలా మాటలో పెట్టి మాయ చేసి ఆ మాంత్రికుడు ఎత్తుకుపోవటమో లేదా చంపటమో చేస్తే రాజ్యానికి ఎంత అప్రతిష్ట అనుకున్నాడు. తలుచుకుంటేనే మహామంత్రికి దిగులు, భయం పుడుతున్నాయి. అలాంటిది అది జరిగితే ఇంకా ఆగలేని పరిస్థితి. రాకుమారుడు సత్యవర్మ కులాసాగా ఉద్యానవనంలోకి వెళ్ళి చల్లగా వస్తున్న గాలికి వింత ప్రకృతిని తిలకిస్తున్నాడు. అదే తను ఇక ముందు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే చదువు పూర్తి అయింది. విదేశ పర్యటన చేద్దామా, వివాహం చేసుకుని రాజ్యపాలన చేద్దామా అని ఆలోచిస్తున్నాడు. సత్యవర్మ ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ ఒక యువతి ఆ ఉద్యానవనంలోకి వచ్చింది. ఆ యువతి చాలా అందంగా ఉంది. అటువంటి అందగత్తెను సత్యవర్మ ఇంతవరకు చూడలేదు. ఆ యువతి సరాసరి రాకుమారుడి వద్దకు వచ్చింది. రాకుమారుడు కొంచెం భయపడ్డాడు. ఎందుచేతంటే అటువంటి యువతిని దగ్గరగా చూడటం ఇదే మొదటిసారి. కొంచెం కంగారు పడ్డాడు కూడా. రాకుమారా, నాకు సహాయం చేసి పెట్టాలి అంది ఆ యువతి. నిజంగా సత్యవర్మ అటువంటి అవకాశం వస్తుందని ఆశించలేదు. ఏమిటది అని పైకి ఊరికే గంభీరంగా అన్నాడు సత్యవర్మ. మాది కౌసంబీ నగరం. అనుకోకుండా ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఒంటరిగా వెళ్ళాలంటే భయం వేస్తున్నది. పైగా మార్గ మధ్యంలో దోపిడీలు, అరాచకాలు జరుగుతున్నాయని విన్నాను. అందుకే భయం వేస్తున్నది అని చెప్పింది ఆ యువతి. అలా అనగానే సత్యవర్మ మనసు కొంచెం కరిగింది. వెనువంటనే సరే అన్నాడు. ఎందుకంటే ఆ సమయంలో ఎవరైనా సహాయపడక తప్పదేమో అనిపించింది. కనుక సత్యవర్మ కూడా సరేననక తప్పలేదు. ఆ విధంగా సత్యవర్మ ఆ యువతి కలుసుకున్నారు. ఆ యువతి రాకుమారుణ్ణి ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోవాలన్నదే తన ప్రయత్నం. సత్యవర్మ ఆ యువతి ఉద్యానవనంలో నుంచి బయటికి వచ్చారు. సత్యవర్మ అశ్వశాలలోకి వెళ్ళి తన అశ్వాన్ని తెచ్చుకున్నాడు. బయటకు తీసుకువచ్చి తాను కూర్చొని ఆ యువతిని కూడా కూర్చోమన్నట్లు చెయ్యి అందించాడు. అంతే, మరుక్షణంలో మెరుపు వేగంతో పులి వచ్చి సత్యవర్మ అందుకోబోతున్న చేతుల మధ్య ఉన్న ఆ యువతి మధ్యకు వచ్చి పడింది. సత్యవర్మ ఈ హఠాత్ పరిమాణానికి ఆశ్చర్యం చెందాడు. ఎందుకంటే పులి సంగతి తనకు తెలుసు. పులి మహామంత్రి విశ్వకేతు గారి పెంపుడు పులి కనుక దాన్ని ఆపటం ఏమంత కష్టమైన పని కాదు అనుకొని పులిని ఆదలించాడు సత్యవర్మ. అది సత్యవర్మ మాటలను ఖాతరు చేయలేదు. కత్తికి పని చెబుదామనుకున్నాడు సత్యవర్మ. చూస్తుండగానే ఆ యువతికి పులికి భయంకరంగా పోరాటం జరుగుతున్నది. ఆ దృశ్యాన్ని చూస్తున్న సత్యవర్మకు కోపం అధికం కాసాగింది. కళ్ళు ఎర్ర చేశాడు. అయినా పులి వినేలా కనబడటం లేదు. ఇంతలో ఏమైందో చూద్దామని మహామంత్రి విశ్వకేతు అటుగా వచ్చాడు. మంత్రివర్య, ఏమిటి ఈ అఘాయిత్యం? ఎవరో యువతి దారి తప్పి మన రాజ్యం చేరుకుంది. తన తప్పు తెలుసుకుని మన సహాయాన్ని ఆర్థించింది. నేను తీసుకువెళ్తానని మాట ఇచ్చాను. ఇంతలో ఈ అవాంతరం. ఇక నుంచి ఈ పులిని ఇక్కడికి రానీయకండి. ఇటువంటి విషయాల్లో ఇతరుల జోక్యం ఉండకూడదు అని చెప్పాడు సత్యవర్మ. ఏ ఆగు అన్నాడు మహామంత్రి విశ్వకేతు. రాకుమారా, ఈమె యువతి కాదు. నిన్ను బలికొనటానికి ప్రయత్నిస్తున్న రాక్షసుడు. మంత్రతంత్రాలు వాడి సొత్తు. కావాలంటే మీరే పరీక్షించుకోండి. మీ మాటలు నేను వింటూనే ఉన్నాను.
అంతే, మీ విషయాన్ని నేను జోక్యం కల్పించుకోను. ఎప్పుడైనా ఎక్కడైనా మీకు సాయమే చేస్తాను తప్ప మీకు అపకారం తలపెట్టను అంది పులి. నాకు ఎదురు చెబుతావా? కత్తిని ఎత్తబోయాడు. ఇంతలో మహామంత్రి వచ్చి ఎత్తిన కత్తిని పట్టుకున్నాడు. రాకుమారా, ఈ మాయావి ఎవరో కాదు, మహామాంత్రికుడు అని చెప్పగానే ఆ యువతి ఉన్న ప్రదేశంలో ఒక పెద్ద మెరుపు మెరిసింది. వెనువెంటనే యువతి మాయమైపోయింది. ఆ యువతి మాయమైన ప్రదేశంలో ఒక భయంకరమైన మాంత్రికుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ వింతను చూసి సత్యవర్మకు నోటమాట రాలేదు. చాలామంది మనుషుల కంటే ఈ పులి ఎంతో నయం అనుకున్నాడు. తర్వాత మాంత్రికుడు మాయమైపోయాడు. మరుక్షణమే సత్యవర్మ పులిని తాకుతూ మెడను నిమిరాడు. మహామంత్రి విశ్వకేతు ప్రేమగా నిమిరాడు పులిని పట్టుకొని. అది మరెంతో ప్రేమతో తోకను ఆడించింది. అందరూ కలిసి లోనికి వెళ్ళిపోయారు. కానీ ఆ తరువాత మాంత్రికుడి విషయం కానీ పులి విషయం కానీ ఎవరూ ఎవరితోనూ మాట్లాడలేదు. అలా మాట్లాడకుండా ఉండటం ఒక విధంగా మంచిదే అయింది. లేకపోతే దాని విషయం తెలిసిపోయేది. నీకు ఎలా తెలిసింది అని అడగటమో, ఒకవేళ మంత్రి చెబితే తల పగిలి చనిపోవటం ఇవన్నీ జరిగి ఉండేవి. కనుక అటువంటి ప్రసక్తి ఏమీ రాలేదు. కనుక ఇంచుమించు అందరూ బ్రతికి బయటపడినట్లే. మంత్రి కూడా ఆ విషయాన్ని మళ్ళీ కదపలేదు. పులి మంత్రి వద్దే ఉంది. అనుకోని ఈ అవాంతరానికి మహామంత్రి విశ్వకేతు అచ్చెరువు చెందాడు. అయినా రాజకుమారుణ్ణి కాపాడగలిగాననే తృప్తి మిగిలింది. సకల విద్యా పారంగతుడైన సత్యవర్మకు తన రాజ్యంలోనే ఉండటం ఏమీ బాగుండలేదు. ఎక్కడికైనా దేశాటన చేసి రావాలని అనుకుంటూ ఉన్నాడు సత్యవర్మ. మహామంత్రికి సత్యవర్మకు ఈ పులి పోరాటంలో కొంచెం సన్నిహితం ఏర్పడింది. అందువల్ల ఎక్కువగా మంత్రితోనే మాట్లాడుతూ ఉన్నాడు సత్యవర్మ. తెల్లవారింది. ఆ నగరమంతా మేల్కొన్నది. సత్రంలోని బాటసారులందరూ లేచి ఎవరి దారిన వారు ఏదో పనులున్నట్టు గబగబా వెళ్ళిపోయారు. ఆ సత్రంలో దిగిన వారందరూ అంతే. రాత్రి సమయాల్లో మాత్రమే అక్కడ విడిది చేస్తారు. ఉదయం లేవగానే ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. తెల్లవారగానే కల్పవల్లి, బుడతరాజు నిద్ర లేచారు. బుడతరాజు కల్పవల్లిని అడిగాడు, రాకుమారి, రాత్రి మనం పడుకున్నాక బాటసారులు కౌసంబీ నగర మహారాజు గురించి ఏదో చెప్పారు. నీకు వివరంగా తెలిసిందా అని అడిగాడు బుడతరాజు. బుడతరాజా, నేను వినాలనే అనుకున్నాను, కానీ ఇంతలో నిద్ర పట్టేసింది అంది కల్పవల్లి. నేను విన్నాను, కానీ వివరంగా ఏదీ తెలియలేదు అన్నాడు. ఇద్దరూ కలిసి గుర్రం మీద కౌసంబీ నగరం చేరుకున్నారు. అక్కడ ఒక పేదరాశి పెద్దమ్మ ఇంట్లో బస చేశారు. రాత్రయ్యాక భోజనాలు ముగించుకొని ఆరు బయట పక్కలు వేసుకుని పడుకున్నారు. పెద్దమ్మ కూడా తన పని ముగించుకొని కల్పవల్లి బుడతరాజు పక్కనే పక్క వేసుకొని పడుకుంది. పెద్దమ్మ, ఈ నగర విశేషాలేమిటి అడిగింది కల్పవల్లి. బుడతరాజు కూడా వినాలని శ్రద్ధగా చెవులు రిక్కించి వింటున్నాడు. పేదరాశి పెద్దమ్మ చెప్పటం మొదలుపెట్టింది. ఈ నగర మహారాజు ధనపాలుడు, స్వతహాగా గుడ్డివాడు. అందువల్ల తన మంత్రిని ఎప్పుడూ తన చెప్పు చేతుల్లో ఉంచుకునేవాడు. ఎవరైనా వస్తే ఫలానా వారు వచ్చారు అని చెప్పగానే తగు రీతిన సత్కరించేవాడు మహారాజు ధనపాలుడు. ఎంతగా మంత్రి సహకరిస్తున్నా తన గుడ్డితనం భరించలేకపోతున్నాడు మహారాజు. ఎందరో వైద్యులు మందులు వాడి చూశారు, ప్రయోజనం లేకపోయింది. ఇదే నగరానికి ఒక యోగి వచ్చాడని తెలుసుకున్న మహారాజు మంత్రి ద్వారా యోగిని పిలిపించుకొని దీనికి విరుగుడు చెప్పమని ప్రాధేయపడ్డాడు. ఆ యోగి కనులు మూసుకొని ఏదో ధ్యానించాడు. వెనువెంటనే కనులు తెరిచి, మహారాజా, ఒక మాంత్రికుడు దీర్ఘ తపస్సులో ఉన్నాడు. అతడు మాతకు 100 మంది కపాలాల్ని బలి ముందు పెట్టాలి. అందులో కపాల రాక్షసు యొక్క కపాలం కూడా ఉండి తీరాలి. అప్పుడు ఆ మాంత్రికుడికి సర్వశక్తులు తన వశం అవుతాయి. ఆ మాంత్రికుడు చంపబోయే కపాల రాక్షసు ఎదురు తిరిగి ఆ మాంత్రికుణ్ణి చంపి అక్కడున్న కపాలాల్లో ఒక కపాలాన్ని మీకు తాకిస్తే మీ కళ్ళు తిరిగి వస్తాయి. ఒకవేళ కపాల రాక్షసి మాంత్రికుడు చేతిలో చనిపోతే
ఇక మీకు జీవితాంతం కళ్ళే రావు అని చెప్పాడు ఆ యోగి. పాపం మహారాజు అలానే ఉండిపోయాడు. ఇదమ్మా ఈ నగర విశేషం అంది పెద్దమ్మ. అసలు మహారాజు గారికి కళ్ళెలా పోయాయి అని అడిగింది కల్పవల్లి. ఒక రోజున మహారాజు తన శయన మందిరంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అప్పుడు రాజ్యపాలనా విధానం గురించి ఆలోచిస్తూ ఉండగా అనుకోకుండా హఠాత్తుగా ఒక పెద్ద మెరుపు మెరిసినందువల్ల ధనపాలుడికి కళ్ళు పోయాయి అంది పెద్దమ్మ. ఆ మాంత్రికుడు ఎక్కడ ఉంటాడు అని అడిగింది కల్పవల్లి. ఇక్కడికి చాలా దూరంలో ఒక దెయ్యాల దిబ్బ ఒకటుంది. దానికి సమీపాన గల ఒక సరస్సును ఆనుకొని ఒక పెద్ద భవనం ఉంది. అక్కడకు ఎవరూ రారు. అక్కడ మాంత్రికుడు తన స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. ఇప్పటికీ 40-50 మందిని చంపి కపాలాల్ని భద్రంగా ఉంచాడని జనం చెప్పుకుంటూ ఉంటారు. అసలు విషయం ఎవరికీ తెలీదు అంది పెద్దమ్మ. దాంతో కల్పవల్లికి ఒక అనుమానం వచ్చింది. పెద్దమ్మ, నాదొక చిన్న సందేహం అంది కల్పవల్లి. చెప్పమ్మా, పర్వాలేదు అంది పేదరాశి పెద్దమ్మ. పెద్దమ్మ, మాంత్రికుడు దగ్గర నుంచి ఆ కపాలాన్ని యువతే తీసుకురావాలా, లేక ఎవరైనా యువకుడు కూడా తీసుకురావచ్చునా అని అడిగింది కల్పవల్లి. లేదు, యువతే తీసుకురావాలి అంది పెద్దమ్మ. జరుగుతున్న సంభాషణంతా వింటున్నాడు బుడతరాజు. తను ఏమీ మాట్లాడటం లేదు. కల్పవల్లి ఎందుకు అలా అడిగిందో అర్థం చేసుకుంది పెద్దమ్మ. కానీ అది వీలు పడని సమస్య. అందువల్ల కుదరదని బాహాటంగా చెప్పింది కల్పవల్లికి. అయినా కల్పవల్లి శక్తి వంచన లేకుండా ప్రయత్నించాలనే తన ప్రయత్నం. అక్కడ పని పూర్తి చేసుకుని గుర్రం మీద బయలుదేరారు. బుడతరాజు, మనం ఆ మాంత్రికుణ్ణి చంపగలమంటావా అని అడిగింది కల్పవల్లి బుడతరాజుని. అదెంత పని, నాకొదిలితే నేను చూసుకుంటాను అన్నాడు బుడతరాజు ఎగిరి గంతేస్తూ. అయితే ముందు మనం రాజుగారిని కలుసుకుందాం. ఆ తరువాత మాంత్రికుడి విషయం చూద్దాం. ఏమంటారు బుడతగారు అంది కల్పవల్లి. తమరి ఇష్టమే మా అంగీకారం అన్నాడు బుడతరాజు. ఇద్దరూ కలిసి మహారాజు ధనపాలుడి దర్శనార్థం వెళ్లారు. బయట ద్వారపాలకులు ఆటకాయించారు. విషయం వివరించినా ఎవరూ పట్టించుకోలేదు. వెనువెంటనే కల్పవల్లికి చిన్న ఆలోచన వచ్చింది. దాన్ని ఆసరాగా తీసుకొని, మహారాజు ధనపాలుడి గారి కళ్ళు నయం చేయటానికి నేను నేపాల దేశం నుంచి బుడత వైద్యుల వారిని తీసుకువచ్చాను. ఈ విషయం మహారాజుల వారికి తెలియచేయండి అంది కల్పవల్లి ద్వారపాలకుడితో. అయినా మొదట వాళ్ళు అంగీకరించలేదు. చాలాసేపు బ్రతిమాలిన తర్వాత చాలా కష్టం మీద రాజుగారికి తెలియచేయటానికి అంగీకరించారు. ద్వారపాలకులలో ఒకరు వెళ్ళి మహారాజు ధనపాలునికి ఈ విషయం వివరించారు. వారు వెంటనే లోనికి పంపమని ఉత్తర్వు జారీ చేశారు. ద్వారపాలకులు బయటికి వచ్చి మహారాజుగారు వేయించేయమన్నారు అని చెప్పారు. ఆ మాట విన్న వెంటనే బుడతరాజు ఎగిరి గంతేశాడు. కల్పవల్లి అడుగు వేసి లోనికి చొరబడింది. లోనికి వెళ్ళిన కల్పవల్లి బుడతరాజుకు మహారాజు ధనపాలుని శయన మందిరానికి ఎటు వెళ్లాలో సూచనలు ఇచ్చారు ద్వారపాలకులు. ఎక్కడా ఆగకుండా సరాసరి ఆ సూచనల ప్రకారం వెళ్ళి మహారాజు గారి శయన మందిరం ముందు ఆగారు. వెనువెంటనే మహారాజు గారు దర్శనమివ్వరు. అందువల్ల వారు వచ్చినట్లు భటుల ద్వారా తెలుసుకొని లోపలికి రమ్మన్నారు మహారాజు గారు. ఇద్దరూ భయపడుతూనే లోపలికి అడుగుపెట్టారు. మహారాజుగారు వాళ్ళు వచ్చిన అలికిడిని గ్రహించి, తమరు వచ్చిన కార్యం సెలవీయండి అని అడిగారు. మహారాజా, మేము తమ దర్శనార్థమై వచ్చాము. మేము ఈ నగరంలో ఉన్న ఒక పేదరాశి పెద్దమ్మ ద్వారా విషయాలన్నీ సేకరించాము. మేము ఆ రాక్షసుణ్ణి వధించి ఆ కపాలాన్ని తెచ్చి మీ కళ్లకు తాకించి మీకు మామూలు చూపు ప్రసాదించే అవకాశం కల్పిస్తాము. అందుకు మీ ఆశీర్వాదం కావాలి అంది కల్పవల్లి. శుభస్య శీఘ్రం, తప్పకుండా వెళ్ళిరండి అని ఆశీర్వాదం చేశాడు ధనపాల మహారాజు. వాళ్ళు ఎలా ఉన్నారో కూడా చూడలేదు. అయినా వారి మాటల్లో కార్యదీక్ష పట్టుదల కనిపిస్తున్నాయి. అందుకు మహారాజు ఎంతో ఆనందపడ్డాడు. అందుకే వెనువెంటనే ఆశీర్వదించాడు. అమ్మాయి, నువ్వొక్కదానివే వెళ్తున్నావా, వెంట ఎవరైనా తోడు ఉన్నారా అని అడిగాడు మహారాజు. ఇంతలో బుడతరాజు వెళ్ళి మహారాజు గారి మోకాల మీద కూర్చున్నాడు.
ఏదో అలికిడి అయి మహారాజు తన మోకాల్ని తడిమి చూసుకున్నాడు. మహారాజుగారి చేతికి 3 అడుగుల మనిషి తగిలాడు. ఇతను మనిషా అని అడిగాడు మహారాజు. మహారాజా, మాటలు కొంచెం మర్యాదగా రానివ్వండి. నేను మా రాజ్యానికి మకుటం లేని మహారాజును. ఎందరో వీరుల్ని జయించాను. ఎన్నో రాజ్యాల్ని నా హస్తగతం చేసుకున్నాను. నేను అనుకోకుండా ఈ రాకుమారి హస్తగతం అయ్యాను. కనుక నన్ను చులకనగా మాట్లాడకండి అన్నాడు బుడిత మహారాజు. మహారాజు గారికి ఈ మాటల్లో ఎంతో గాంభీర్యం, నిర్లక్ష్యత, అహంభావం ఉన్నా ఆ మాటలు చాలా ముద్దుగా ఉన్నాయని ఎంతో ఇదిగా మెచ్చుకొని నవ్వుకున్నారు మహారాజు గారు. ఎందుకంటే బుడితరాజును చేతితో పట్టుకోగానే అతడు మనిషి అని అర్థమైంది. ఎంతో ముచ్చటపడ్డాడు ధనపాల మహారాజు గారు. నేను ఈ బుడితరాజు మాంత్రికుడి వద్దకు వెళుతున్నాము. వాడిని ఖండఖండాలుగా ఖండించి ఆ కపాలాన్ని తీసుకొస్తాము అంది కల్పవల్లి వీరావేశంతో. అమ్మా, నీ పేరేమిటి అని అడిగారు మహారాజు ముచ్చటగా. కల్పవల్లి. నేను సింహపురి మహారాజు విజయసింహుల వారి ఏకైక పుత్రికను అంది కల్పవల్లి. బుడితరాజు వీరత్వాన్ని, కల్పవల్లి సాహసాన్ని చూసి ఎంతో ముచ్చటపడ్డాడు ధనపాల మహారాజు. వెళ్ళిరండమ్మా, మీకు విజయం చేకూరుతుంది. మీరు విజయంతో తిరిగి వస్తారని నాకు బాగా నమ్మకంగా ఉంది అన్నాడు మహారాజు ధనపాలుడు. ఎందుకని అలా అనగగలుగుతున్నారు అంది కల్పవల్లి. కార్యదీక్ష, పట్టుదల ఈ 2 విజయానికి సోపానాలు. ధైర్యంగా ముందుకు సాగండి. విజయమో వీరస్వర్గమో అలంకరించండి. శుభస్యం అని ఎంతగానో పొగిడాడు మహారాజు గారు. ఆయన అలా పొగుడుతూ ఉంటే కల్పవల్లికి, బుడితరాజు గారికి ఆనందానికి అవధులు లేవు. ఇద్దరూ మహారాజు ధనపాలుడి వద్ద సెలవు తీసుకొని ద్వారపాలకుల సహాయ సహకారాలతో బయట ద్వారం వద్దకు వచ్చారు. అలా వచ్చిన వారు అశ్వారూఢులై శరవేగంతో బయలుదేరారు. కోసల రాజ్యంలో గొప్ప పోటీ ప్రదర్శనం ఒకటి ఏర్పాటు చేశారు. అది ఎలాగంటే కుస్తీ పోటీలు జరుగుతున్నాయి. ఆ పోటీలో ఎవరైనా పాల్గొనవచ్చు. కుస్తీ పోటీలో ఎదురుగా ఒక భయంకరమైన వస్తాదు పోటీ చేస్తున్నట్లున్నాడు. గెలుపొందిన వారికి 10,000 వరహాల బహుమతి అని రాజ్యమంతా దండోరా వేయించారు. అది విన్న అందరూ వస్తాదనగానే పెదవి విరిచారు. అలా అలా పాకి యువరాజైన సత్యవర్మకు ఈ వార్త సోకింది. కండలు చూసుకున్నాడు. పోటీ చేయటానికి సిద్ధపడబోతున్నాడు. నగరమంతా వస్తాదు పోటీ గురించే గగ్గోలుగా ఉంది. ఎవరి నోట విన్నా పోటీ గురించే. మరో వార్త గురించి ఆ నగరంలో లేదు. అటువంటి పరిస్థితుల్లో సత్యవర్మ పోటీ చేయటానికి ముందుకు వస్తున్నాడు. ఇంతలో పార్వతీ పరమేశ్వర్లతో సృష్టించబడ్డ పులి మహామంత్రి గారికి హెచ్చరిక చేసింది. అమాత్య, ఆ వస్తాదు ఎవరో కాదు, కాబోయే కపాల మాంత్రికుడు అంది పులి. మరి పోటీ చేయాలని రాకుమారుడు తులతూగుతున్నాడు, ఎలాగా అన్నాడు మహామంత్రి విశ్వకేతు. పోటీ బాగా మంచి రసపట్టులో ఉండగా నేను వెళ్ళి ఆ రణరంగ భూమిని రసభాస చేసేస్తాను. పోటీ జరగకుండా ప్రజలందరినీ అల్లకల్లోలం చేసేస్తాను. దాంతో ప్రజలంతా చెల్లా చెదురైపోతారు. వెనువెంటనే పోటీ ఆగిపోతుంది. అప్పుడు మన యువరాజుని మనం కాపాడుకోగలుగుతాము అని చెప్పింది పులి. అది ఒక విధంగా బాగానే ఉంది అనిపించింది మహామంత్రుల వారికి. సరే, అలాగే కాని అని చెప్పాడు పులికి మహామంత్రి. కుస్తీ పోటీకి సర్వసన్నాహాలు జరుగుతున్నాయి. తమ కుమారుడు పోటీ చేస్తున్నారని తెలిసి మహారాజు, మహారాణి ఎంతో ఉత్సాహపడ్డారు. పోటీ జరుగుతున్న స్థలానికి అందరూ హాజరయ్యారు. పోటీ ప్రారంభమైంది. వస్తాదు చాలా గంభీరంగా ఉన్నాడు. అయినా వస్తాదును చూసి సత్యవర్మ భయపడలేదు. వస్తాదు తొడ చరిచాడు. వెనువంటనే సత్యవర్మ కూడా తొడను చరిచాడు. పోటీ ప్రారంభమైంది. వస్తాదు చాలా గంభీరంగా ఉన్నాడు. అయినా వస్తాదును చూసి సత్యవర్మ భయపడలేదు. వస్తాదు తొడలు చరిచాడు. వెనువంటనే సత్యవర్మ కూడా తొడను చరిచాడు. వస్తాదు వికృతంగా భయంకరంగా కనపడుతున్నాడు. పోరాటం మొదలైంది. సంకేతకుడు నిలబడి సూచనల ప్రకారం హెచ్చరికలు చేస్తున్నాడు.
సూచనలు ఇవ్వటంతో పోటీకి సంకేతకుడు అడ్డం వస్తున్నాడు వస్తాదుకి. వాడు అక్కడ అడ్డంగా ఉన్నాడని భావించి వాడిని ఎత్తి ప్రజల్లోకి విసిరేశాడు. దాంతో జనంలో గగ్గోలు మొదలైంది. వస్తాదు మళ్లీ పోటీ ప్రారంభించాడు. మహామంత్రి, పులి కూడా వచ్చి ముందు వరుసలో కూర్చున్నారు. వస్తాదు ఉన్నట్టుండి విషపు పంజాను విప్పాడు. దాన్ని కొడితే ఎంతటి వారికైనా ఒళ్ళంతా విషం పాగుతుంది. క్రమేపీ ఊబిలోకి దిగిపోతున్నట్లుగా నెమ్మది నెమ్మదిగా ప్రాణం పోతుంది. ఆ విషయం పులికి తెలుసు. పంజా విప్పిన వెంటనే పులి కాచుకొని సిద్ధంగా ఉంది. పంజాతో కొట్టబోతుండగా పులి ఎగిరి ఇద్దరి మధ్యకు వెళ్ళి పడింది. పులి వచ్చిందనగానే ప్రజలందరూ చెల్లా చెదురైపోయారు. పులి వస్తాదుపై పడింది. పులి వస్తాదుపై పడటము సత్యవర్మ గమనించాడు. వెనువెంటనే పులి మీద మంచి కోపం వచ్చింది. ఎందుకంటే సత్యవర్మకు రాబోయే 10,000 వరహాలు పోయాయని అతడి భయం. ఎలాగైనా విజయం సాధించగలగాలని సత్యవర్మ దృఢ నిశ్చయం. అందువల్ల పులిని ఆటకాయించి బయటికి పొమ్మన్నాడు మానవ భాషలో. ఆ పులి బయటికి వెళ్ళలేదు. రాకుమారా, నీవు జయించటమే నాకు కావలసింది. నిన్ను కాపాడుకోవటమే నా ధ్యేయం. వస్తాదు ఎవరో కాదు, కాబోయే కపాల మాంత్రికుడు అంది పులి. ఎప్పుడైతే పులి ఆ మాట అందో మరుక్షణమే వస్తాదుగా ఉన్న అతడు మాంత్రికుడిగా మారిపోయాడు. మాంత్రికుడిగా మారగానే సత్యవర్మ ఎగిరి మీద పడబోయాడు. అంతలో అక్కడి నుంచి మాంత్రికుడు మాయమైపోయాడు. ఎంతోమంది ఈ వింతను చూసి ఆశ్చర్యపోయారు. మరికొందరు ఈ వింతను చూసి చెవులు కొరుక్కున్నారు. మహారాజుగారికి, మహారాణికి కూడా ఎంతో ఆశ్చర్యం అయింది. ఏమిటి వింత? ఎందుకిలా జరిగింది? అసలు మాంత్రికుడు ఇక్కడికి ఎలా వచ్చాడు? అసలు విషయం పులికి ఎలా తెలిసింది? పోటీ స్థలాన్నించి అందరూ ఎవరిదారిన వారు వెళ్ళిపోయారు. కానీ రాకుమారుడికి గట్టిగా ఒక అనుమానం పట్టి పీడిస్తున్నది. అసలు మాంత్రికుడికి పులికి ఏదైనా సంబంధం ఉన్నదా అని అనుమానం వచ్చింది. ఆస్థానానికి వచ్చాక పులిని నిలేశాడు. ముందు మహామంత్రిని ఆటకాయించాడు. మహామంత్రి, నేను ఒకటి అడుగుతాను, అబద్ధం ఆడకుండా చెబుతావా అని అడిగాడు. అడగండి, తప్పకుండా చెబుతాను అన్నాడు మంత్రి. అమాత్య, ఇది నా స్వవిషయం, తడబడకుండా నిజం చెప్పాలి అన్నాడు రాకుమారుడు సత్యవర్మ. ఏమి కావాలి మీకు అని అడిగాడు మహామంత్రి. మీకు ఈ పులికి ఏమిటి సంబంధం? అసలు ఈ పులి నీకెలా దొరికింది అని అడిగాడు సత్యవర్మ. పులికి నాకు ఏమీ సంబంధం లేదు. ఒకసారి నేను వేటకి వెళితే అడవిలో కనిపించింది. చూడటానికి ముచ్చటిగా ఉందని మచ్చిక చేసుకుని ఇంటికి పట్టుకు వచ్చాను. అంతవరకే. నాకు మిగతా వివరాలు ఏమీ తెలియవు. పులిని అడగండి. చూస్తున్న నాకే ఆశ్చర్యం వేస్తున్నది. నాకు అనుమానం వచ్చి అడిగితే అది నీకు అనవసరమని నాతో చెప్పింది. దాంతో నేను అడగటం మానేశాను. మీరు ప్రయత్నించండి అని చెప్పాడు మహామంత్రి విశ్వకేతు. సత్యవర్మ చుట్టూ చూశాడు. ఎక్కడా కనుచూపు మేరలో కనిపించలేదు. చివరికి తిరిగి తిరిగి పట్టుకున్నాడు. పులిరాజమా, నేను నిన్ను ఒకటి అడుగుతాను, దాచకుండా చెబుతావా అని అడిగాడు రాకుమారుడు సత్యవర్మ. అడగండి, నాకు తెలిసినంతవరకు నిజమే చెప్తాను అంది పులి. అయినా పులికి ఒక పక్క భయంగానే ఉంది. రాకుమారుడు ఏమి అడగబోతున్నాడోనని ఆందోళనగా ఉంది పులికి. అయినా అడగమన్నట్లు మోర ఎత్తింది. నీవు ఎవరువి? ఇక్కడికి ఎలా వచ్చావు? ఆ కాబోయే కపాల మాంత్రికుడు ఇలా మారువేషాల్లో వస్తున్నట్లు నీకెలా తెలుసు? తెలిసి కూడా చెప్పలేకపోయావా? నిన్ను ఇక్కడే చంపేస్తాను అని భయపెట్టాడు సత్యవర్మ. ఇక చెప్పక తప్పింది కాదు పులికి. చెప్పకపోతే చంపుతానంటున్నాడు. పులిలో ఉన్న క్రూరత్వం ఈ పులిలో లేదు. కారణం ఏమిటంటే మరో రూపంలో కొన్ని శక్తులున్నాయి కనుక. అసలు పులిలో ఉన్న కొన్ని శక్తులు, ఆవేశాలు, ఉద్రేకాలు నశించిపోయాయి. చెబుతాను సత్యవర్మ, చెబుతాను అన్నది పులి. చెబుతావా చెప్పవా అన్నాడు రాకుమారుడు ఉగ్రుడై కత్తిని పైకి ఎత్తాడు. పులిని చంపేయాలని రాకుమారుడి ప్రయత్నం కాదు. అలా ఊరికే భయపడితే నిజం చెబుతుందనే ఆశ. చెబుతున్నాను. నేను ఒక అడవిలో తిరుగుతూ ఉండగా తిరిగి తిరిగి అలసి వేసారి
ఒక చెట్టు కింద పడుకొని నిద్రిస్తున్నాను. అనుకోకుండా అదే చెట్టు క్రింద మన మహామంత్రి విశ్వకేతు గారు గుర్రపు ప్రయాణం చేసి అలసి వచ్చి అదే చెట్టు కింద విశ్రమించారు. నేను బాగా అలసిపోయి బాగా నిద్రపోతున్నాను. ఇంతలో మెలకువ వచ్చి మహామంత్రి గారు చుట్టూ చూసుకుంటున్నారు. అదే సమయంలో నేను లేచి చూస్తున్నాను. అప్పుడు నేను చాలా చిన్న పిల్లను. మహామంత్రి గారు నన్ను చూసి ఎంతో ముచ్చటపడ్డారు. నన్ను పట్టుకొని నిమరసాగారు. నేను ప్రేమ సూచకంగా తోకను ఆడించాను. వెనువెంటనే అమ్మా నాతో వస్తావా అని అడిగారు. వస్తాను అన్నాను. నేను ముద్దుగా ఉన్నానని నన్ను తనతో తీసుకుని వచ్చారు. ఇక్కడికి వచ్చాక పెరిగి పెద్దదాన్నయ్యాను. ఇది నా కథ. ఆ తర్వాత మీకు తెలుసు కదా అంది పులి. ఇదంతా బాగానే ఉంది. కథ మంచి రక్తి కట్టించావు. బాగానే ఉంది. కానీ ఆ కాబోయే కపాల మాంత్రికుడు మారువేషాల్లో వస్తున్నట్టు నీకెలా తెలుసు అని అడిగాడు సత్యవర్మ గంభీరంగా. దాంతో నిజంగా పులికి భయం వేసింది. నిజం చెప్పేద్దామా అనుకుంది. కానీ దానివల్ల లాభం కంటే ప్రమాదమే ఎక్కువ అనుకుంది. కాసేపు ఆలోచించిన మీదట, రాకుమారా నన్ను మన్నించండి. ఆ విషయం మాత్రం నన్ను అడక్కండి. సమయం వచ్చినప్పుడు నేనే చెబుతాను. కానీ ప్రస్తుతం మిమ్మల్ని కాపాడటమే నా కర్తవ్యం. తమను చంపాలని ఆ మాంత్రికుడు ఎన్నో యుక్తులు చేస్తున్నాడు. అయినా అది సాధ్యం కాని పని. కానీ మరొక విషయం ఉంది ఇందులో. మాంత్రికుడు చావు నీ చేతుల్లో ఉంది. అందుకే తను చావకుండా నిన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. కనుక నన్ను బలవంత పెట్టకు. సమయం వచ్చినప్పుడు అన్నీ వివరంగా నేనే చెబుతాను. నేను చెప్పకపోయినా త్వరలో అందరికీ అన్ని వివరాలు తెలుస్తాయి అని చెప్పి ముగించింది పులి. పులి చెప్పిన దాంట్లోనూ కొంత నిజం లేకపోలేదు. సాధారణంగా ఏదో శాపం ఉంటుంది. అందుకే చెప్పటానికి భయపడుతున్నది అనుకున్నాడు రాకుమారుడు సత్యవర్మ. ఆ తర్వాత ఎక్కువగా బలవంతం చేయలేదు. కొన్ని సందర్భాల్లో ఇలా చెప్పినందువల్ల కొందరు ఇలా రహస్యాలు చెబితే శిలలుగా మారిపోతారు అని అనిపించి సత్యవర్మ ఇక మీదట ఏమీ మాట్లాడలేదు. ఈ విషయాలన్నీ కోటలో అందరూ విన్నారు. కనుక పులిని ఒక ఉపకారిగా తలచి దాన్ని వదిలివేశారు. అప్పటి నుంచి పులిని అందరూ కంటికి రెప్పలా కాపాడుతున్నారు. రాజుగారు కోటలో మంత్రిగారికి గౌరవం పెరిగింది. ఆయన్ని కూడా చాలా గౌరవంగా చూస్తున్నారు. ఎటువంటి అవాంతరము రాకుండా చూస్తున్నారు. మహారాజుకి రాకుమారుడి సత్యవర్మ గురించి ఆందోళన ఎక్కువైంది. దినదిన గండంలా ఉంది పరిస్థితి. అందువలన దీని విషయమై వివరంగా చర్చించి మార్గోపాయం తెలుసుకోవాలని యోగీశ్వరుల వారిని పిలిపించాడు మహారాజు. పిలుపు అందగానే వాయు వేగంతో తరలి వచ్చాడు యోగీశ్వరుల వారు. మహాత్మా, నాకు ఒక సమస్య పట్టి పీడిస్తుంది. దానికి మార్గోపాయం చూపించాలి అని కోరాడు మహారాజు. చెప్పండి మహారాజా, తమకు వచ్చిన ఆపద ఏమిటి? వివరంగా సెలవీయండి అన్నాడు యోగీశ్వరుల వారు. ఏమీ లేదు మహాత్మా, మన రాకుమారుడు సత్యవర్మపై ఒక దుర్మార్గుడు కన్ను వేసి ఉంచాడు. అతను ఒక మాంత్రికుడట. కపాల మాంత్రికుడు కావాలని తపస్సు చేస్తున్నాడట. అటువంటి మాంత్రికుడు మారువేషాల్లో వచ్చి మన చిరంజీవిని చంపాలనే ప్రయత్నంలో ఉన్నాడు. మన చిరంజీవి ఆ మాంత్రికుడిని చంపడం తర్వాత విషయం. ఇప్పుడు మాంత్రికుడు మన చిరంజీవిని చంపాలని చూస్తున్నాడు. దీనికి విరుగుడు ఏదైనా ఉంటే చెప్పండి మహాత్మా అన్నాడు మహారాజు గారు. లేకేం, విరుగుడు బేషుగ్గా ఉంది. రేపు వేకువజామున సూర్యోదయం కాకముందే దేవీ పూజ చేసి ఒక అంజన యంత్రం కడతాను. అది కడితే ఆ మాంత్రికుడు కాదు కదా, ఎవరూ ఏమీ చేయలేరు. కట్టమంటారా అని అడిగాడు యోగీశ్వరుడు. కట్టమంటారా ఏమిటి? వెంటనే దానికి కావలసిన ఏర్పాట్లు గావించండి అని తొందర చేశాడు మహారాజు. ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. పులి పసిగట్టేసింది. మహామంత్రి ఇటురా అంది పులి. మహామంత్రి పులి వద్దకు వచ్చాడు. చెవిలో చెవి పెట్టాలి. ఏమో గోడలకు చెవులుండవచ్చు. యోగీశ్వరుడు ఎవరో తెలుసా అని అడిగింది పులి. ఏమలా అంటున్నావు అడిగాడు మంత్రి. అతడు యోగీశ్వరుడు కాదు, కాబోయే కపాల మాంత్రికుడు అంది పులి. అది విన్న మహామంత్రి విశ్వకేతు అదిరిపోయాడు.
ఎందుకంటే చాలా కాలంగా ఈ దేశాన్ని అంటిపెట్టుకున్న అతను యోగీశ్వరుడు కనుక ఒక పట్టాన నమ్మలేదు. అలాగని పులి మీద నమ్మకం లేక కాదు, కానీ యోగీశ్వరుడి మీద నమ్మకము ఎక్కువైనందువల్ల. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, మరో విషయం ఏదైనా మాట్లాడు. అంతేగాని యోగీశ్వరుణ్ణి కాబోయే కపాల మాంత్రికుడని మళ్ళీ అన్నావా ఇక మర్యాదగా ఉండదు అన్నాడు మహామంత్రి చాలా కోపంగా. మహామంత్రి, నేను నిజం చెబుతున్నాను. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. ఒకవేళ రేపు జరగబోయే ఘోరం జరిగితే అందుకు బాధ్యుని మాత్రం నేను కాదు. రేపు జరగబోయే తతంగానికి పరిణామం ఏమిటో తెలుసా అని అడిగింది పులి. ఏమిటో చెప్పు అని హెచ్చరించాడు మహామంత్రి. రేపు వేకువజామున తెల్లవారకు ముందే దేవీ పూజ చేసి ఆ తర్వాత మన రాకుమారుల వారికి ఒక అంజనం యంత్రం కడతాడు. దాంతో ఆ యోగీశ్వరుల వారికి మన సత్యవర్మ బానిస అవుతాడు. పైగా సత్యవర్మ మన మాట వినడు, ఆ యోగీశ్వరుల వారి వశం అవుతాడు. ఆయన ఎలా చెబితే అలా వింటాడు. అలా తన స్థిర నివాసానికి తీసుకువెళ్ళి బలి ఇచ్చేస్తాడు. కనుక ముందే మేల్కోవటం అందరికీ శ్రేయస్కరం అని చెప్పింది పులి. మహామంత్రికి పులి మాటల్లో నమ్మకం కలగటం లేదు, నమ్మకుండా ఉండలేకపోతున్నాడు. అయినా జాగ్రత్త పడటం మంచిదనుకున్నాడు. సరే, రేపు వేకువజామున మనం కూడా వెళదాం. ఆ యంత్రం కట్టే సమయంలో అడ్డుపడి యోగీశ్వరుల వారిని చండాడు అని చెప్పాడు మహామంత్రి విశ్వకేతు. మహామంత్రుల వారికి దడ పుట్టుకొచ్చింది. యోగీశ్వరుల వారు నమ్మకద్రోహి అన్నమాట అనుకున్నాడు. తెల్లవారబోతున్నది. యోగీశ్వరుల పర్ణశాలలో అందరూ ఆసీనులై ఉన్నారు. దేవీ పూజ ముమ్మరంగా జరుగుతుంది. అంజనం యంత్రం సిద్ధమైంది. యోగీశ్వరులు అంజనం తీసి సత్యవర్మ వద్దకు రాబోతుండగా పులి ఎగిరి గట్టిగా ఒక తన్ను తన్నింది. దాంతో చాలా దూరం వెళ్ళి పడ్డాడు. వెనువంటనే యోగీశ్వరుడు మాంత్రికుడిగా మారిపోయాడు. ఈ వింతకు అందరూ ఆశ్చర్యపోయారు. మాంత్రికుడిని చూడగానే మంత్రిగారికి గుండెలు ఆగినంత పనైంది. వెనువెంటనే మాంత్రికుడు అందరూ చూస్తూ ఉండగానే మటుమాయమైపోయాడు. ఎంతో నమ్మకంగా తమ మధ్య చాలా కాలంగా మసులుతున్న యోగీశ్వరుడు, కాబోయే కపాల మాంత్రికుడు, వెళ్ళిపోతున్న యోగీశ్వరుణ్ణి అందరూ ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు. కాబోయే కపాల మాంత్రికుడు 99 మందిని బలి ఇచ్చి కపాలాలను దేవి ముందు పెట్టాడు. మరొక్క యువతిని తాను చంపగలిగితే ఇక తనను ఎవరూ జయించలేరు. యువతి కావాలి, ఎలా ఎలా అనుకుంటూ బయలుదేరాడు ఒక ముసలమ్మ వేషంలో. అదే సమయంలో కల్పవల్లి, బుడితరాజు మాంత్రికుణ్ణి వెతుక్కుంటూ దెయ్యాల దిబ్బ దాటారు. సరస్సు పక్కనుంచి వెళుతూ ఉండగా ఒక ముసలమ్మ నక్కుతూ కనిపించింది. మాంత్రికుడు కల్పవల్లిని చూశాడు. తనకు చాలు, సరిపోతుంది అనుకున్నాడు. అనుకోకుండా అదృష్టం కలిసి వచ్చిందనుకున్నాడు. ముసలమ్మలా నటిస్తున్నాడు. కల్పవల్లి, బుడితరాజు ముసలమ్మను సమీపించారు. అమ్మాయి, నేను నడవలేకపోతున్నాను, కాస్త ఆ భవనం దాకా నడిపించుకొని వెళ్ళమ్మా అని బ్రతిమిలాడింది ఆ ముసలమ్మ. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవటం ధర్మమేగా. చెయ్యి ఆసరా ఇచ్చి నెమ్మదిగా నడిపించుకొని వెళుతున్నది కల్పవల్లి. అలా నడుస్తూ ఎదురుగా కనిపిస్తున్న భవనం చేరారు కల్పవల్లి, బుడితరాజు, ముసలమ్మలు. భవనంలోనికి చొరపడగానే వికట్టహాసం వినిపించింది. ఎవరు అని చూస్తే ఒక మాంత్రికుడు. ముసలమ్మ కోసం చూశారు, కనిపించలేదు. రావే చిన్నారి, నీకోసమే కాచుకొని ఉన్నాను. నీలాంటి అందగత్తే నాకు కావాలి. నిన్ను చంపి నీ కపాలం కూడా దేవి ముందు పెడితే ఇక నా పని సానుకూలమైనట్టే. అలా చేస్తే చాలా రాజ్యాలు నాకు సొంతమవుతాయి. తిరుగులేని మహారాజును అయితాను అంటూ కల్పవల్లిని పట్టుకోలేక అటూ ఇటూ తిరుగుతున్నాడు. బుడతరాజు మాంత్రికుణ్ణి చూడగానే భయం పుట్టి ఒక పెట్టె ఉంటే అందులో కూర్చున్నాడు. కాదు, నిద్రపోతున్నాడు. కాదు కాదు, పడుకొని చూస్తున్నాడు. కల్పవల్లి తన దేవీ మహిమతో కపాల రాక్షసిగా మారి మాంత్రికుడితో యుద్ధానికి తలపడింది. పోరు జోరుగా సాగుతోంది. నిద్రపోతున్న పులి దిగ్గున లేచింది. అటూ ఇటూ చూసి సత్యవర్మ ఎక్కడా అని వెతికింది.
కాని తనకు సత్యవర్మ ఎక్కడా కనిపించలేదు. లేచి కోటంతా వెతికింది. అక్కడ చూస్తే ఒక చోట నిలబడి దీర్ఘంగా దేన్ని గురించో ఆలోచిస్తున్నాడు. పులి రాకను గమనించాడు. పులివైపు తిరిగి చూశాడు. రాకుమారా, సింహపురి రాజకుమార్తె కల్పవల్లి ప్రమాద పరిస్థితిలో ఉంది. మాంత్రికుడు 99 మందిని చంపి కపాలాల్ని సిద్ధం చేశాడు. 100వ కపాలం ఒక యువతిది కావాలి. ఏదో మాయ చేసి కల్పవల్లిని తన మందిరానికి తీసుకువెళ్ళిపోయాడు. ప్రస్తుతం కల్పవల్లి ప్రమాద స్థితిలో ఉంది. వెళ్ళి కాపాడు అంది పులి. ఆ మాంత్రికుడి గుహ ఎక్కడుంది అడిగాడు సత్యవర్మ. కౌసంబీ నగరం దాటిన తర్వాత చాలా దూరం ప్రయాణం చేస్తే అక్కడొక దెయ్యాల దిబ్బ వస్తుంది. ఆ దిబ్బకు సమీపాన ఒక సరస్సు ఉంది. ఆ సరస్సును ఆనుకొని ఆ మాంత్రికుడి భవనం ఉంది అంది పులి. సరే వెళ్తాను అని సత్యవర్మ మహారాజుగారి అనుమతి తీసుకొని బయలుదేరాడు అశ్వరూఢుడై. గుర్రం శరవేగంతో పయనించి కొండలు మిట్టలు పర్వతాలు దాటి వాయువేగంతో పయనించసాగింది. అలా ప్రయాణిస్తూ ఉండగా ఒక చెట్టు మీద నుంచి ఒక సింహము శరవేగంతో వెళుతున్న సత్యవర్మ పైన పడింది. దాంతో సత్యవర్మ అల్లంత దూరంలో ఎగిరి పడిపోయాడు. గుర్రం ఒక దిక్కుగా పడిపోయింది. తాను మరో దిక్కులో పడిపోయాడు. తిరిగి సింహానికి సత్యవర్మకి పోరాటం జోరుగా సాగుతోంది. పోరాటం చాలాసేపు జరిగింది. సత్యవర్మ బాగా అలసిపోయాడు. తన శక్తి చాలటం లేదు. శరీరమంతా గాయాలు ఏర్పడ్డాయి. అయినా లెక్క చేయకుండా పోరాడుతున్నాడు. కర్తవ్యం ప్రధానంగా భావించాడు సత్యవర్మ. కర్తవ్య నిర్వహణలో ప్రాణాల్ని కూడా లెక్క చేయడు సత్యవర్మ. అయినా తన శక్తి సామర్థ్యాలు తనకు తెలుసు. తన శక్తిని అంతా కూడా తీసుకుని పోరాడుతున్నాడు సత్యవర్మ. ఎంత వదిలించుకుందామన్నా అలవి కావటం లేదు. సింహాన్ని క్రింద పడేసి తాను పైకి ఎక్కి కూర్చున్నాడు. సింహం మోర పైకెత్తి సత్యవర్మను చూస్తున్నట్లు పెట్టింది. అదే అదునుగా భావించి సత్యవర్మ సింహం నోటిని దొరకబుచ్చుకొని ఆ నోటిని 2 చేతులతో గట్టిగా పట్టుకొని 2గా చీల్చేశాడు. అంతే, సింహం గిలగిలా తన్నుకొని చనిపోయింది. సత్యవర్మ లేచి దుమ్ము దులుపుకుంటున్నాడు. అదే సమయంలో సింహం చనిపోయిన ప్రదేశంలో భయంకరంగా ఒక పెద్ద మెరుపు మెరిసింది. వెనువెంటనే ఒక రాకుమారుడు ప్రత్యక్షమయ్యాడు. రాకుమారా, నీ సాహసానికి నా జోహార్లు. శక్తి వంచన లేకుండా పోరాడి నన్ను జయించి నాకు శాప విముక్తిని ప్రసాదించావు. అందుకు ప్రతిఫలంగా ఏదైనా వరం కోరుకో, ప్రసాదిస్తాను అని అన్నాడు ఆ రాకుమారుడు ఎంతో వినయంగా. అసలు మీరెవరు? ఎందుకీ రూపం వచ్చింది చెప్పండి, తర్వాత నా విషయం చెబుతాను అన్నాడు సత్యవర్మ. నా పేరు జయంతుడు. నేను గుర్రం మీద శరవేగంతో వెళ్ళిపోతున్నాను. ఆ సమయంలో ఒక ముసలి అవ్వ దారి మధ్యలో కూర్చొని ఉంది. అది నేను వెళుతున్న శరవేగంతో గుర్తించలేకపోయాను. ఆవిడ ముసలి అవ్వ కాదు, మంత్రగత్తె. నేను చూసుకోకుండా ఆమెను ఢీకొట్టి ముందుకు సాగిపోయాను. ఆ సమయంలో అవ్వ ఏదో మంత్రం జపిస్తూ ఉండిపోయింది. అది నేను గమనించలేదు. అప్పుడు ఆ అవ్వ తన మంత్రశక్తితో నన్ను నా గుర్రంతో సహా వెనక్కి లాక్కుంది. ఏమిరా నరుడా, ఎంత కండకావరం! నా మంత్రోచ్చారణలకు అంతరాయం కలిగించిన నిన్ను ఊరికే వదలను. ఎందుకంటే మానవుడివై పుట్టిన నీకు ఇంత గర్వం పనికిరాదు అని చెప్పి ఆ అవ్వ నన్ను సింహంగా మార్చేసింది. నేను గగ్గోలు పెడితే వీరాధి వీరుడు యువకుడు నిన్ను చంపితే నీ నిజరూపం వస్తుంది అని చెప్పింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఎవరు వస్తారా అని ఎదురు చూస్తూ జీవోత్సవంలా ఈ అడవిలోనే పడి ఉన్నాను. ఇంతకాలానికి నాకు శాప విముక్తి లభించింది. ఇది నా కథ. ఇప్పుడు కోరుకో రాకుమారా అన్నాడు జయంతుడు. సర్వశక్తులు నా వద్ద ఉన్నాయి. నీవేది నాకు ఇవ్వాలనుకున్నా అది నాకు ముందే తెలిసి ఉంటుంది కనుక నిష్ప్రయోజనం. నీ రాజ్యం నువ్వు వెళ్ళి సుఖంగా ఉండు అని చెప్పాడు సత్యవర్మ. తథాస్తు అని ఆశీర్వదించి జయంతుడు మాయమైపోయాడు. జయంతుడు అదృశ్యం కాగానే సత్యవర్మ గుర్రం ఎక్కి మాంత్రికుని నివాసానికి బయలుదేరాడు. అలా ప్రయాణిస్తూ ఉండగా అతనికి కొంచెం దూరంలో ఒక ఆర్తనాదం వినిపించింది. ఆశ్చర్యంతో నలుదిక్కులా పరికించాడు. ఎవరూ కనపడలేదు. అశ్వాన్ని నిలిపి క్రిందకు దిగి
ఆ చుట్టుపక్కలంతా గాలించసాగాడు. ఆ బాటకు దగ్గరగా ఉన్న పొదలో నుంచి రక్షించండి, రక్షించండి అంటూ మళ్లీ ఆర్తనాదం మరీ దగ్గరగా వినిపించడంతో గుర్రాన్ని అక్కడే వదిలి పొదలను తప్పించుకుంటూ ముందుకు కదిలాడు. అక్కడి దృశ్యం చూసి చకితుడయ్యాడు. ఒక కొండచిలువ 50 ఏళ్ల ఓ వృద్ధుణ్ణి మింగబోతున్నది. సత్యవర్మ వెంటనే తన వరలో నుంచి కరవాలం దూసి ముందుకు దూకాడు. ఆ వృద్ధుడి కాళ్ల నుంచి నడుం వరకు మింగేసింది కొండచిలువ. వృద్ధుడు రక్షించండి, రక్షించండి అని అరుస్తూనే ఉన్నాడు. కొండచిలువ వృద్ధుణ్ణి మెడదాకా మింగేసింది. తల మాత్రం మిగిలింది. ఇక వృద్ధుడు అరవలేక ఒంట్లో శక్తి సన్నగిల్లి పెనుగులాడుతూ స్పృహ తప్పిపోయాడు. అదే సమయంలో సత్యవర్మ కొండచిలువ దగ్గరకు వచ్చి తన చేతిలోని కత్తితో ఒకే వేటికి 2 ఖండాలుగా నరికాడు. 2 ఖండాలు 2 వైపులా పడ్డాయి. వృద్ధుడు కొండచిలువ నోటిలో నుంచి నేల మీద పడ్డాడు. ఒళ్లంతా రక్తమయంగా ఉంది. సత్యవర్మ వృద్ధుడి వద్దకెళుతూ ఉండగా కొండచిలువ 2 ఖండాలు మాయమై ఆ స్థానంలో ఒక దివ్య పురుషుడు ప్రత్యక్షమయ్యాడు. వృద్ధుణ్ణే చూస్తూ అతని వద్దకెళుతున్న సత్యవర్మ అదేమీ గమనించలేదు. ఆ దివ్య పురుషుడు రాకుమారా, సత్యవర్మ అని పిలిచాడు. ఆ పిలుపు విని ఆ పక్కకు చూసిన సత్యవర్మ ఆశ్చర్యానికి అంతులేదు. మహానుభావా, ఎవరు మీరు? ఈ కొండచిలువ రూపం ఎలా కలిగింది అని అడిగాడు. దానికి ఆ దివ్య పురుషుడు, సత్యవర్మ, నా శాపం తీర్చిన నీకు నా కృతజ్ఞతలు. నీకు చెప్పకపోతే ఇంకెవరికి చెబుతాను రాకుమారా? నేను ఒక గంధర్వుడను. నా పేరు చిత్రపర్వుడు. గంధర్వ రాజపుత్రుడననే గర్వంతో ఉండేవాడిని. ఎవ్వరినీ లెక్క చేసేవాడిని కాను. ఒకరోజు నేను భూలోక విహారార్థం ఈ ప్రాంతంలో తిరుగుతున్నాను. ఇక్కడికి సమీపంలో ఒక చెట్టు కింద ఒక మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు. అతనిని ఒక ఆట ఆడించాలని బుద్ధి పుట్టింది. ఏం చెయ్యాలా అని ఒక్క క్షణం నలుదిక్కులా చూస్తూ ఆలోచించాను. అంతలో అక్కడికి ఒక పాము వస్తువు కనిపించింది. దానిని చంపి ఆ చచ్చిన పామును తీసుకువెళ్ళి మహర్షి మెడలో వేశాను. కానీ మహర్షి కనులు తెరవలేదు, కదలనైనా లేదు. ఆయనకి ఎలా తపోభంగం చెయ్యాలో తెలియక చూస్తూ ఉన్నాను. మళ్ళీ ఆ పామునే తిరిగి తీసి ఆయన మెడలో వేశాను. అప్పుడు మహర్షిలో కొంచెం కదలిక ఏర్పడింది. ఆయన మెడలో పాము జారి ఒడిలో పడింది. అది చూసి నేను పక్కకు తప్పుకున్నాను. వెంటనే ఆయన కన్నులు తెరిచి ఎవరా తనకు తపోభంగం చేసింది అని చూశాడు. కానీ ఎవరూ కనపడలేదు. తన ఒడిలో చచ్చిన పామును చూసి ఇది ఎవరో దేవతల పని అయి ఉంటుందని కొన్ని క్షణాలు కన్నులు మూసుకొని దివ్య దృష్టితో తిలకించాడు. చెట్టు చాటున నవ్వుతూ నేను కనిపించాను. నా సంగతంతా గ్రహించాడు. అప్పుడు ఆ మహర్షి, గంధర్వా, ఇలా నా ముందుకురా అన్నాడు కోపోద్రేకంతో. వెంటనే నేను భయపడుతూ చెట్టు చాటు నుంచి యువతలకి వచ్చాను. చిత్రపర్వా, నేను నీకేమీ అపచారం చేశాను? నా మెడలో చచ్చిన పామును వేశావు అని అడిగాడు. నేను మౌనం వహించాను. మహర్షి, గంధర్వా, నువ్వు గంధర్వరాజు పుత్రుడు అనే గర్వంతో విర్రవీగుతూ పెద్దలను మహర్షులను చిన్నచూపు చూడటం, అవమానించడం చేస్తున్నావు. నీ సంగతంతా నేను దివ్య దృష్టితో తొలగించాను. మదగర్వంతో కన్ను మిన్ను కానక ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటున్న నా మెడలో చచ్చిన పామును వేశావు. దానికి ప్రతిఫలం అనుభవించు. ఈనాటి నుంచి ఈ పాములా నువ్వు కొండచిలువై ఈ అరణ్యంలోనే సంచరిస్తూ ఉండు అని కొంచెం మన్ను తీసి కనులు కద్దుకొని నా మీదకు విసిరాడు. అది చూసి నేను భయకంపితుడనయ్యాను. మహానుభావా, ఇన్నాళ్ళు మీరు చెప్పినట్లుగానే గర్వంతో మహారాజు పుత్రుడననే మదంతో ఎన్నో ఆకతాయి పనులు చేశాను. మహర్షులు శాంత స్వభావులు, పరోపకారులు అంటారు. అలాంటి మీరే నాలాంటి ఆకతాయికి ఇంతటి ఘోర శాపం ఇవ్వటం తగదు. దయచేసి నా తప్పులు మన్నించి శాపం ఉపహరించుకోండి అని ఆయన పాదాలు పట్టుకొని సాష్టాంగపడ్డాను. నా ప్రార్థనకు ఆ మహర్షి కొంచెం శాంతించి, చిత్రపర్వ, నువ్వు చెప్పినట్లుగానే నేను తొందరపడి నిన్ను శపించాను. క్షణికోద్రేకంతో ఈ పొరపాటు జరిగింది. కనులు తెరిచిన వెంటనే చూసిన దృశ్యం
నన్ను కోపావేశంలో ముంచివేసింది. అయినా నేను శపించగలిగానే కానీ శాపాన్ని తిరిగి తీసుకోలేను. అయినా నువ్వు కొంతకాలం ఈ శాపాన్ని అనుభవించి తీరాలి. తప్పదు. నీకు శాపాంతాన్ని మాత్రం చెప్పగలను అన్నాడు. మహాత్మా, నా తప్పులన్నీ మన్నించి నాకు శాపాంతాన్ని నిర్దేశించండి స్వామి అని తిరిగి ప్రార్థించాను. నాయనా, ఇలాగే నువ్వు కొండచిలువ రూపంలో ఈ అరణ్యంలో సంచరిస్తూ దొరికిన జంతువులను మనుషులను చంపి తింటూ ఉండు. కొంతకాలానికి సత్యవర్మ అనే ఒక రాజకుమారుడు ఈ దారి వెంట వస్తూ ఉండగా నువ్వు ఒక మనిషిని తింటుంటే ఆ మనిషి ఆర్తనాదం విని నీ దగ్గరకు వచ్చి నిన్ను 2 ఖండాలుగా నరుకుతాడు. అప్పుడు నీకు శాప విమోచనం జరుగుతుంది. అప్పటి వరకు ఈ కొండచిలువ రూపంలోనే ఉంటావు. నేను ఇంతకాలం చేసిన తపస్సు నీ మూలంగా వ్యర్థమైపోయింది. మళ్ళీ తిరిగి ఆ శక్తిని పూరించుకోవాలి అని అక్కడి నుంచి కదిలి కొంచెం దూరంలో ఉన్న ఒక కొండ రాతి మీద కూర్చుని తపస్సు చేయసాగాడు. ఆ వెంటనే నేను కొండచిలువగా మారి అప్పటి నుంచి ఈ పరిసర ప్రాంతంలో తిరుగుతూ కనబడిన జంతువులను మనుషులను చంపి తింటూ కాలం గడుపుతున్నాను. ఈనాటితో నీ ఖడ్గ ప్రహారం వల్ల నా కొండచిలువ శరీరం 2గా అయిన వెంటనే నా శాపం తీరింది. నీకు నేను ఎంతో కృతజ్ఞుడను. నీకు నేను చేయగల సహాయం ఏదైనా ఉంటే కనులు మూసుకొని నన్ను తలుచుకో. అప్పుడు నీ దగ్గర ప్రత్యక్షమై నీకు సహాయపడతాను అన్నాడు చిత్రపర్వుడు. దానికి సత్యవర్మ, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటమే క్షత్రియ ధర్మం. అలాగే ఆర్తనాదం విని వృద్ధుణ్ణి రక్షించాలని వచ్చాను. నీకు శాప విమోచనం అయింది. ఆ వృద్ధుడు చనిపోయాడో స్పృహ తప్పాడో తెలియలేదు అని వారికి దగ్గరలో పడి ఉన్న వృద్ధుని వద్దకు 2 వెళ్లారు. వృద్ధుడి ఒళ్లంతా కొండచిలువ రక్తంతో తడిసి స్పృహ తప్పి ఉన్నాడు. వెంటనే గంధర్వ కుమారుడు తన చేతిని ఆ వృద్ధుడి శరీరం పైన అంతా ఒకసారి పామాడు. అంతే, వృద్ధుడు నిద్ర నుంచి లేచినట్లు కూర్చున్నాడు. తన శరీరం ఇప్పుడు మామూలుగా ఉంది. రక్తం ఏమీ లేదు. అయ్యా, ఎవరు మీరు? ఈ అడవిలోకి ఎలా వచ్చారు అని అడిగాడు సత్యవర్మ. బాబు, నేను ఇక్కడికి దగ్గరలో ఉన్న చిన్న పల్లెలో ఉంటాను. కట్టెలు ఏరుకోవటానికి ఈ అడవికి వచ్చాను అన్నాడు. నేను సమయానికి వచ్చాను కాబట్టి నిన్ను రక్షించగలిగాను. లేకపోతే కొండచిలువకు ఆహారం అయి ఉండేవాడివి. కొంచెం పరిసరాలను చూసి సంచరిస్తూ ఉండు అన్నాడు సత్యవర్మ. అవును, మరిచాను. నేను కొండచిలువ నోటిలోకి మెడ వరకు వెళ్ళిపోయాను కదా. మళ్ళీ నేను ఎలా బ్రతికాను? కొండచిలువ ఎక్కడా కనపడదే. నువ్వు ఎలా వచ్చావు ఇక్కడికి? ఈ మహాపురుషుడెవరు అని సత్యవర్మ పక్కన ఉన్న చిత్రపరువును చూసి అడిగాడు ఆ వృద్ధుడు. ఆయనే కొండచిలువ రూపంలో ఉన్న గంధర్వుడు. ఒక శాప కారణంగా ఈ గంధర్వ కుమారుడు కొండచిలువగా మారాడు. నేను నా కత్తితో ఖండించగానే శాప విముక్తి కలిగింది. ఆ తర్వాత నిన్ను స్పృహ నుంచి మామూలు మనిషిగా చేసింది ఈయనే అని గంధర్వుడి శాప వృత్తాంతం తను వృద్ధుడి కేకలు విన్న దగ్గర నుంచి జరిగిన సంగతులన్నీ వివరించాడు సత్యవర్మ. స్వామి, మీకు నా కృతజ్ఞతలు. ఈ వయసులో నేను కట్టెలు ఏరుకొని నా భార్య నేను జీవనం చేస్తున్నాం. నేను చనిపోతే నా భార్య గతేం కాను. నన్ను స్పృహ నుంచి కాపాడి ఎంతో మేలు చేశారు అని చిత్రపర్వుడికి నమస్కరించాడు. అయ్యా, మీరు పెద్దవారు, నాకు నమస్కరించకూడదు. మీరు ఇక క్షేమంగా బయలుదేరి మీ గ్రామం చేరుకోండి. ఇంటి వద్ద నీ భార్య ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక నుండి ఇలా అడవికి వచ్చి మీరు కట్టెలు ఏరుకునే అవసరం లేదు. ఇదిగో ఈ పాత్ర తీసుకోండి. ఇది మీరు కోరిన ఆహార పదార్థాలను సమకూరుస్తుంది. ఇక హాయిగా బతకండి, వెళ్ళిరండి. ఇంకొక విషయం, ఇది మీ వరకే పరిమితం. ఇంకా ఎవరికీ ఉపయోగం ఉండదు. ఇంకా ఏమి కోరుకున్నా ప్రసాదిస్తుంది ఈ పాత్ర. క్షేమంగా వెళ్ళిరండి అన్నాడు వృద్ధునితో గంధర్వ కుమారుడు. సత్యవర్మకు గంధర్వునకు వీడ్కోలు చెప్పి పాత్రతో తన పల్లె వైపు పయనమయ్యాడు వృద్ధుడు. వృద్ధుడు కనుమరుగయ్యాక సత్యవర్మ, గంధర్వకుమారా, ఇక నేను సెలవు తీసుకుంటాను. నాకు చాలా పనులున్నాయి. ఒక ముఖ్య కార్యం మీద వెళుతున్నాను. మీరు చెప్పినట్లుగా మీ అవసరం కలిగితే తప్పక మిమ్మల్ని తలుచుకుంటాను.
అయినా మీ అవసరం నాకు కలగదనుకుంటాను. ఎందుచేతనంటే నాకు అన్ని విద్యలు, మంత్రతంత్రాలు అన్నీ మా గురుదేవులు నేర్పి ఉన్నారు. ప్రాణాపాయ స్థితిలో తప్ప అన్ని సమయాల్లో నా భుజబలంతోనే కార్యం సానుకూలపరుచుకుంటాను. అది మా గురువుగారి ఆజ్ఞ అన్నాడు. విజయోస్తు రాకుమార, క్షేమంగా వెళ్ళిరా అని దీవించి గంధర్వుడు అంతర్ధానమయ్యాడు. ఆ వెంటనే సత్యవర్మ గుర్రమెక్కి శరవేగంతో బయలుదేరాడు. మాంత్రికుడు ఉన్న ప్రదేశాన్ని చేరబోతుండగా దెయ్యాల దిబ్బ వచ్చింది. దెయ్యాల దిబ్బలోని దెయ్యాలన్నీ సత్యవర్మను ఒకేసారి చుట్టుముట్టాయి. తన శక్తి వంచన లేకుండా అన్నింటినీ సంహరించి ముందుకు సాగుతూ ఉండగా అందులోని ఒక దెయ్యం సత్యవర్మ ధైర్యానికి ఒక బహుమతిగా ఒక బుడితిని ఇచ్చింది. ఈ బుడితిని తీసుకువెళ్ళు. నీవు ప్రాణాపాయ పరిస్థితిలో ఉంటే దాని ఉపయోగం ఎక్కువగా ఉంటుంది అని చెప్పి దెయ్యం మాయమైంది. అలానే ముందుకు సాగాడు సత్యవర్మ బుడితిని తీసుకొని. దెయ్యాల దిబ్బ దాటగానే సరస్సును ఆనుకొని ఒక పెద్ద భవంతి ఉంది. ఆ భవంతిలోనే మాంత్రికుడు తన స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. నదురు బెదురు లేకుండా ముందుకు సాగాడు సత్యవర్మ. లోపల నుంచి భయంకరమైన కేకలు, అరుపులు, వికటాట్టహాసాలు, రకరకాలైన వింత ధ్వనులు వినిపిస్తున్నాయి. బయట నుంచి చూడాలని ప్రయత్నించాడు, కానీ అది సాధ్యం కాలేదు. ధైర్యంగా లోనికి వెళ్ళాడు. లోపల మాంత్రికునికి, కపాల రాక్షసి వేషంలో ఉన్న కల్పవల్లికి భీకర పోరాటం జరుగుతున్నది. కల్పవల్లికి కామరూప విద్య తెలిసి ఉన్నందున కపాల రాక్షసిగా మారి రకరకాల రూపాలు ధరించి మాంత్రికుణ్ణి సంహరించాలని శతవిధాలా పోరాడుతూ ఉన్నది. పోరాటం మాత్రం చాలా జోరుగా సాగుతున్నది. సత్యవర్మ వెంట లోనికి బుడితి రావటం గమనించాడు బుడతరాజు. తనకు సరియైన జోడీ దొరికిందని సంబరపడ్డాడు. తన ఆశయం నెరవేరిందనుకున్నాడు. సత్యవర్మ లోనికి రాగానే వరలో నుంచి కరవాలం దూసి మాంత్రికుని పైకి దూకాడు. ఇప్పుడు సత్యవర్మకు మాంత్రికునికే పోరాటం సాగుతున్నది. కల్పవల్లి ఒక పక్కగా వెళ్ళి నిలబడింది. బుడతరాజు కోసం గాలించింది. కానీ కల్పవల్లికి బుడతరాజు ఎక్కడ ఉన్నాడో కనిపించలేదు. అలా చూస్తున్న కల్పవల్లికి బుడితి కనిపించింది. బుడితిని చూడగానే కల్పవల్లికి ఎంతో ముచ్చట వేసింది. ఎందుచేతనంటే బుడతరాజుకు మొదట తనతో వస్తాడని అబద్ధం చెప్పింది. తన నగరమంతా బుడితలు ఉన్నారని. అనుకోకుండా సమకూరింది బుడిత. ఇప్పుడు ఇద్దరికీ పోరాటం భయంకరంగా సాగుతున్నది. మాంత్రికుడు మాతను స్మరించుకుని కళ్ళు మూసుకున్నాడు. అనుకోకుండా దివ్యాస్త్రం చేతిలోకి వచ్చింది. గురి చూసి దాన్ని వదిలాడు మాంత్రికుడు. ఇది గమనించిన సత్యవర్మ మరో బ్రహ్మాస్త్రాన్ని విడిచాడు. శిలా దివ్యాస్త్రాన్ని మాంత్రికుడు వదిలాడు. ఆ దివ్యాస్త్రము సత్యవర్మను తాకిన మరుక్షణమే సత్యవర్మ శిలగా మారిపోయాడు. ఇదే అదునుగా భావించి కల్పవల్లిని ఎదుర్కొన్నాడు మాంత్రికుడు. సమయం చూసుకుని కల్పవల్లి కత్తి తీసుకొని మెడను నరికేసింది. అంతే, వెనువెంటనే మొండెము తల వేరువేరుగా పడ్డాయి. శిలగా మారిన సత్యవర్మ మామూలుగా అయ్యాడు. కపాల రాక్షసిగా మారిన కల్పవల్లి మామూలయ్యింది. ఇక ఆలస్యం చేయటం భావ్యం కాదని ఒక కపాలాన్ని తీసుకొని బయలుదేరింది కల్పవల్లి. కపాలాన్ని తీసుకువెళ్ళటం గమనించిన సత్యవర్మకు ఏమీ అర్థం కాలేదు. చుట్టూ వెతికి ఒక పెట్టెలో నిద్రపోతున్న బుడతరాజును లేపారు. లేపి బయటకు తీసుకొని వెళ్లారు. మళ్ళీ బుడితెను కూడా తీసుకొని బయలుదేరారు సత్యవర్మ, కల్పవల్లి. వీళ్ళిద్దరికీ వేరువేరు గుర్రాలున్నాయి. ఇద్దరూ కల్పవల్లి బుడితిని, సత్యవర్మ బుడతరాజుని తీసుకొని గుర్రాలపైన బయలుదేరారు. సత్యవర్మకు దారి తెలియదు కనుక కల్పవల్లి ముందుకు వెళుతూ సూచనలు ఇస్తున్నది. కల్పవల్లి సూచిస్తున్న మార్గ సూచనల ప్రకారం సత్యవర్మ చాలా దూరం దాటేశాడు. రాకుమారి కల్పవల్లి మార్గం మార్చిందని సత్యవర్మకు అంతగా తెలీదు. మనం ఇప్పుడు ఏ దేశం వెళుతున్నాము అని అడిగాడు సత్యవర్మ. కౌసంబీ నగరం చేరాలి అంది కల్పవల్లి. అలా ఎందుకని అన్నదో సత్యవర్మకు తెలియలేదు. కౌసంబీ నగరం ఎందుకు ప్రశ్నించాడు సత్యవర్మ. కౌసంబీ నగర మహారాజు ధనపాలుడు. ఆయనకు మధ్యలో ఏదో అవాంతరం వచ్చి
2 కళ్ళు పోయాయి. ఎందరో వైద్యులు ఎన్నో వైద్యాలు చేయించారు. కానీ ప్రయోజనం లేకపోయింది. చివరకు ఒక యోగి ద్వారా మాంత్రికుడి విషయం తెలిసి ఆ మాంత్రికుడు 100 మందిని దేవికి బలి ఇచ్చి వారి కపాలాలను దేవికి సమర్పిస్తాడని, అందులో ఒకటి యువతి అయి ఉండాలని, ఆ యువతి వాడికి లొంగక తిరిగి వాడినే చంపి ఆ కపాలాల్లో ఒక కపాలాన్ని పళ్ళెంలో తీసుకుని వచ్చి మహారాజుగారి కంటికి తాకిస్తే చూపు వస్తుంది అని చెప్పి, ఒకవేళ ఏ కారణం చేతనైనా ఆ యువతి కూడా చంపబడితే ఇక జీవితాంతం మహారాజుగారికి కళ్ళు రావు అని గట్టిగా చెప్పాడట అని యోగి చెప్పినట్టుగా కల్పవల్లి చెప్పింది సత్యవర్మకు. అప్పుడు అర్థమైంది కౌసంబీ నగరం ఎందుకు వెడదామన్నదో కల్పవల్లి. నలుగురూ కలిసి వాయువేగంతో కౌసంబీ నగరం చేరి మహారాజును కలుసుకున్నారు. వెనువెంటనే ఆ కపాలాన్ని ఆయన కంటికి తాకించారు. చూస్తుండగానే ఆశ్చర్యం, కళ్ళు వాటంతట అవే తెరుచుకున్నాయి. ఇప్పుడు ధనపాల మహారాజు గారికి ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇంతకాలం చీకటి గుహలో ఉన్నట్టు కళ్లకు గంతలు కట్టించినట్లు అనిపించసాగేది. ఇప్పుడు ఆ సమస్య లేదు, ప్రపంచమంతా కనిపిస్తుంది. ఇప్పుడు ధనపాల మహారాజు గారికి ఎంతో ఆనందంగా ఉంది. కల్పవల్లి, సత్యవర్మ వెళ్ళిపోతామని చెప్పారు. అందుకు వెంటనే సమ్మతించలేదు మహారాజు. మీ బోటివారు మా రాజ్యంలో ఉంటే ఈ రాజ్యం ఎంతో సుభిక్షంగా ఉంటుంది అన్నాడు మహారాజు. మాకు రాజ్యాలున్నాయి. నేను రత్నగిరి మహారాజు నందనుడి కుమారుణ్ణి, ఆవిడ సింహపురి మహారాజు గారి కూతురు. ఇద్దరికీ రాజ్యాలు ఉన్నాయి. అవి వదిలిపెట్టి ఇక్కడ ఎలా ఉంటాము అన్నారు ఇద్దరు. అవును, ఇక్కడ ఎలా ఉంటాము అన్నారు బుడత బుడితి. ధనపాల మహారాజు తన తృప్తి మేర ధన కనక వస్తు వాహనాదులు సమర్పించారు. వద్దంటే బాధపడతాడని అన్నీ తీసుకొని తమ రాజ్యాలకు బయలుదేరారు. సరాసరి అందరూ రత్నగిరిని చేరారు. వీళ్ళు రాగానే ఎంతో ఆనందించారు ప్రజలు, రాజపరివారం. ఆ యువతి ఎవరి నాయనా అని రత్నగిరి మహారాజు నందనుడు సత్యవర్మను అడిగాడు. ఆవిడ సింహపురి మహారాజు గారి ఏకైక పుత్రిక కల్పవల్లి. ఈవిడ వల్లనే నేను వెళ్ళి ఆ మాంత్రికుణ్ణి చంపగలిగాను. ముఖ్యంగా చెప్పాలంటే ఈ గొప్పతనమంతా మనదేం కాదు, ఆ పులిది అని చెయ్యి అటు చూపించాడు సత్యవర్మ. రాకుమారా సత్యవర్మ, ఈ గొప్పతనం నాది కూడా కాదు, మీ అమాత్యుల వారు విశ్వకేతు గారిది. ఆయన లేకపోతే నేను లేను. ఆ విషయం మీకు చెబుతానన్నాను కదా. ఒకసారి విశ్వకేతు గారు వేటకు వచ్చారు. బడలిక వల్ల ఒక చెట్టు కింద విశ్రమించారు. అదే సమయంలో పార్వతీ పరమేశ్వరులు ఆ దారి వెంట వెళుతూ మంత్రిగారు తెచ్చుకున్న ఆహారాన్ని ఆకలిగొన్న ఆ పార్వతీ పరమేశ్వరులు తినేశారు. ఆ తరువాత పార్వతి జాలిపడింది. అతను లేస్తే ఎలా అంది. పరమేశ్వరుడు ఆలోచించి నన్ను సృష్టించి అక్కడ పెట్టాడు. ఆయనకు ఆహారం చూడమని, నన్ను కూడా వెళ్ళి ఆయనకు సహాయం చేయమని ఆజ్ఞాపించాడు. అదీగాక మీ చేతిలో మాంత్రికుడి చావు ఉందని, అందువల్ల మాంత్రికుడు మిమ్మల్ని చంపాలని ప్రయత్నిస్తున్నాడని, అలా కాకుండా చూడమని నియమించారు. ప్రమాదం వస్తున్న సమయంలో నేను ఎప్పటికప్పుడు మహామంత్రికి తెలియపరచాలి. మహామంత్రి ఏ కారణం చేతనైనా ఈ విషయం ఎవరికైనా చెబితే ఆయన తల పగిలి చనిపోతాడు. అందువల్ల చెప్పకుండా తనలో తానే కుమిలిపోతూ కాలం గడిపాడు. ఇది మీ ఇద్దరి కథ. నా పని పూర్తి అయింది అని అక్కడి నుంచి అందరూ చూస్తుండగా పులి అదృశ్యమైపోయింది. అందరూ మహామంత్రిని వేనోళ్లా పొగిడారు. మహర్షుల వారి ఆశీర్వచనాలు అందుకున్నారు. సింహపురికి కబురు పంపగా మహారాజు, రాణి రత్నగిరికి వచ్చారు. లాంఛనాలు మాట్లాడుకున్నారు. వివాహాలు నిశ్చయించుకున్నారు. తమ పెళ్లి వార్తను కౌసంబీ నగర మహారాజుకు తెలియజేశారు. ఆయన బళ్ల మీద సామాన్లు తీసుకువచ్చారు. లంకంత పందిరి వేశారు. భూదేవి అంత అరుగు ఉంది. ఎందరో రాజులు, మంత్రులు, సామంతరాజులతో రత్నగిరి నిత్య నూతనంగా ఉంది. ఈ దినము ఆ నగరానికే ఒక పండగ రోజు. ఆ శుభముహూర్తాన కల్పవల్లికి సత్యవర్మకు వైభవోపేతంగా వివాహం జరిగింది.
ఆ తర్వాత రాజలాంఛనాలతో బుడతకు బుడితికి కూడా ఘనంగా వివాహం జరిపించారు. ఆ రోజు నుంచి ఏ బెడద లేకుండా ఆ దేశమే కాదు, ఆ చుట్టుపట్ల రాజ్యాలన్నీ ఎంతో సుఖంగా ఉన్నాయి. సత్యవర్మ రాజ్యపాలన చేస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతి గడించాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.